the world of possibilities. So last 11 months, 10 months approximately, world stuck due to COVID pandemic. Now 2021 started with good news like new vaccine and everything. But still, మనం లాస్ట్ 10 monthsగా ఏదైతే కోల్పోయామో దానికి ఒక ఆల్టర్నేటివ్గా ఒక న్యూ ఎరాగా ఇవాళ మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేశారో అలాంటి న్యూ ఎరాలోకి మిమ్మల్ని ఇన్వైట్ చేశారో ఆ విషయం మీకు అర్థం కావాలి అంటే నెక్స్ట్ 1 hour అంటే ఫస్ట్ స్లైడ్ నుంచి లాస్ట్ స్లైడ్ వరకు ఈ జూమ్ రూమ్తో కనెక్ట్ అయి ఉంటే డెఫినెట్లీ ఇక్కడికి మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనే విషయం మీకు అర్థమవుతుంది. ఇక్కడ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎవరు మీ క్వాలిఫికేషన్ ఏంటి అని అడగలేదు, మీ సిబి అడగలేదు, మీ రెజ్యూమే అడగలేదు, మిమ్మల్ని ఏమీ అడగకుండా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ని ఎగ్జాక్ట్లీ 3.5 years బ్యాక్ నన్ను ఈరోజు మీకు ఎవరైతే ప్లాన్ ప్రజెంటేషన్ చెప్తున్నారో అదే పర్సన్ నన్ను సెలెక్ట్ చేసుకొని ఈ ఆపర్చునిటీలో తను సక్సెస్ అవ్వడమే కాకుండా మెనీ నెంబర్ ఆఫ్ ది పీపుల్ నాతో పాటు సక్సెస్ అయ్యేలా కారణమైన ఒక ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సనాలిటీ ఈరోజు ఈ ప్రాజెక్ట్ని మీతో షేర్ చేస్తారు. అయితే మై హంబుల్ రిక్వెస్ట్ టిల్ లాస్ట్ స్లైడ్ మీరు ఈ జూమ్ రూమ్తో కనెక్ట్ అయితే ఈ గంట ఇన్ని సంవత్సరాలు మీరు చేసిన ఏదైతే వర్క్ ఉంటుందో దానికి ఒక ఆల్టర్నేటివ్గా ఉంటుంది అని 100% అష్యూరెన్స్ టిల్ లాస్ట్ స్లైడ్ వరకు మీరు కనెక్ట్ అయ్యిందండి. అండ్ మైసెల్ఫ్ పవన్ కుమార్, వోకరేజ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. ఈ ఆపర్చునిటీని ఇందాక చెప్పినట్టుగా ఒక 3.5 years బ్యాక్ నన్ను ఒక గ్రేట్ పర్సనాలిటీ సెలెక్ట్ చేసుకున్నారు. ఈరోజు ఎవరైతే ప్రెజెంటేట్ ఉన్నారో నౌ ఐఎమ్ ఎగ్జిక్యూటివ్ బ్లూ డైమండ్స్. అండ్ వితౌట్ డిలే I would like to introduce the power transformer of the Andhra Telangana industry, Sri Vidya Srinivas KVN Garu, Black Diamond Ambassador. Please hand over the room, sir. Thank you very much, Pavan, for your lovely introduction. So, very good evening, my dear brothers and sisters of Andhra Telangana, the Telugu people on entire global. Right. So, as our today's MC said, మిమ్మల్ని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో, మిమ్మల్ని ఎవరైతే ఈ రోజున ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేశారో, ఒక గంట తర్వాత మీరు డెఫినెట్గా వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతగా థ్యాంక్స్ కూడా చెప్తారు. ఇది 100% కరెక్ట్. ట్రస్ట్ మై వర్డ్, ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి. ఓకే, సో మనం ఈ సెషన్ అయిపోయిన తర్వాత మనం అంతా డిస్కస్ చేసుకుందాం. అండ్ సైట్ అవే ఐమ్ కమ్ టు ద పాయింట్. సో ఇండస్ వివా విఓపి వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటే మీరు గమనిస్తే, కెన్ ఐ ఇస్ ఇట్ మై వాయిస్ ఇస్ ఆడిబుల్? yes dada, yes. సో వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటే చూడండి, అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ లో వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్స్ డివైడ్ అవుతాయి. అక్కడ చూడండి కావాలంటే అక్కడ ఏమవుతుందంటే సైన్స్ లో బైపీసీ, ఎంపీసీ. సో ఇక్కడ వాళ్ళకి అవగాహన తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటారంటే ఓరియంటేషన్ క్లాసెస్ అని కనెక్ట్ చేస్తారు. అలాగే ఇంటర్మీడియట్ +1 +2 అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు మెడిసిన్ కానీ అంటే ఎంబీబీఎస్ కానీ లేకపోతే ఇటు బీటెక్ కానీ వెళ్ళేటప్పుడు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళేటప్పుడు దిర్ ఇస్ ఎ కోర్స్ కాల్డ్ ఓరియంటేషన్. అలాగే ఆ ఓరియంటేషన్ అంటే అర్థం ఏంటంటే మీరు ఎటువైపు ప్రయాణించాలి, ఏ రూట్ లో మీరు వెళ్ళాలి అనే దాని మీద ఒక అవగాహన సదస్సు అంటారు. అలాగే ఈ రోజున ఈ సిచ్యువేషన్ లో, ఈ క్రిటికల్ కండిషన్ లో మీరు ఎటువైపు వెళ్ళాలో మీరు నిర్ణయించుకోవడానికి ముందు మీకు ఒక మంచి అవకాశం మీ చేతిలో పెడుతున్నామని అర్థం ఈ ప్రోగ్రామ్ గురించి. అండ్ మూవ్ టు ది నెక్స్ట్ స్లైడ్. ఇక చూడండి, ద స్టోరీ ఆఫ్ ఏ బ్రిడ్జ్ నోవేర్. ద స్టోరీ ఆఫ్ ఏ బ్రిడ్జ్ టు నోవేర్ అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ మీరు గమనిస్తే ఆ స్లైడ్ లో బ్రిడ్జ్ ఒక చోట కన్స్ట్రక్ట్ చేసి ఉంది, కానీ ఆ నది వేరే చోట ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే మేజర్ గా ఇక్కడ దాని పేరు సన్ రైజ్ బ్రిడ్జ్. The bridge called Salotika Bridge in Central America. ఈ సెంట్రల్ అమెరికాలో ఈ బ్రిడ్జ్ ని 1935 లో కన్స్ట్రక్షన్ ఫస్ట్ చేసిన తర్వాత 1996 లో ఏమైందంటే దాన్ని మళ్ళీ రీమోడిఫై చేశారు. ఈ రీమోడిఫై చేసినప్పుడు ఏంటంటే అది ఈ రీమోడిఫై ఎప్పుడు చేశారు? 96, 97 మధ్యలో చేశారు. ఈ మధ్యలో చేసిన తర్వాత ఏమైందంటే 1998 లో ఇక్కడ హరికేన్ మిచ్ అంటే హరికేన్ ఒక తుఫాన్ రావడం జరిగింది. అది చాలా పెద్ద తుఫాన్. ఇక్కడ ఈ మేజర్ విషయం ఏంటంటే ఈ తుఫాను వచ్చినప్పుడు
ఈ కన్స్ట్రక్ట్ చేసినటువంటి బ్రిడ్జ్ ని ఏమీ చేయలేక తన యొక్క రూట్ ని, తన యొక్క దిశని మార్చుకుంది. ఇక్కడ అలాగే బ్రిడ్జ్ స్ట్రాంగ్ గా ఉంటే ఎటువంటి ప్రమాదము ఏమీ చేయలేదు అని అర్థం. అలాగే ఈ కోవిడ్ లో ఈ 2020 అంటే 2019 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ప్రమాదం అనేది మన ఎవరిని చేయలేకపోయింది. అందుకనే మనం ఈరోజు మనందరం కలిసి ఈ రోజున ప్రోగ్రామ్ చేస్తున్నాం. ద సేమ్ వే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, 2021 we live in times of unpredictable changes. అంటే ఈ 2021లో మనం ఊహించినటువంటి సంఘటనలు దాని ముందు సంవత్సరం మనం చూసాం. సో అందులో భాగంగా విషయం ఏంటంటే ఇక్కడ రివర్ హ్యాస్ షిఫ్టెడ్ వరల్డ్ వైడ్. అలాగే అంటే ఇక్కడ మీకు అర్థం ఏంటంటే, జీవిత గుణపాఠం ఏంటంటే చాలా మందికి ఆ ప్రమాదం మనని ఏమీ చేయలేక పక్క నుంచి వెళ్ళిపోయింది అని అర్థం చేసుకోవాలి. అందులో భాగంగా ఇక్కడ నేనేమడుతున్నానంటే, ఇక్కడ చాలా మందికి కొన్ని రకాలుగా ఆ రివర్ పక్క నుంచి వెళ్ళింది. అందులో భాగంగా ఇక్కడ చూడండి, ఒక్కొక్క ఛాలెంజ్ నుంచి, ఒక్కొక్క అవరోధాల్లో నుంచి మనకు ఒక ఆపర్చునిటీ అనేది ఉంటుంది. అది మనం గమనించాలి. మనం అంటే వెతకాల్సిన పని లేదు, మనం గమనించాలి. ఆ గమనించే క్రమంలో ఏమైందంటే, మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఒకే సిచ్యువేషన్ లో 2 రకాల పీపుల్ లేకపోతే 2 రకాల పనులు చేసే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు చూడండి. ట్రావెలర్ ప్రాబ్లం. ఇక్కడ ట్రావెలర్ ప్రాబ్లం అంటే, నేను ఒక ప్రయాణికుని. ఈ ప్రయాణం చేసేటప్పుడు నేను ఒక కార్ బుక్ చేస్తాను. ఈ కార్ బుక్ చేసినప్పుడు ఆ కారు బుక్ చేయక ముందు నేను ఏం ఆలోచిస్తానంటే, కారు బుక్ చేస్తే ఆ కారు అంటే ఆ క్యాబ్ నాకు టైంకి వస్తుందో రాదా, ఒకవేళ వచ్చిన తర్వాత నేను ఎక్కడికైతే వెళ్ళాలో ఆ వెళ్ళటానికి నాకు అతను సుముఖంగా ఉంటాడా లేదా, మోర్ ఓవర్ అంటే ఆ డిస్టెన్స్ అంటే ఆ దూరం అంత దూరం వస్తాడా లేదా, ఒకవేళ వస్తాను అని చెప్పినా నాకు అనుగుణమైనటువంటి ఆ ప్రైస్ అంటే ఆ బాడుగ ఖరీదు అడుగుతాడా లేదా అనే ఒక చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ట్రావెల్. అదే క్యాబ్ డ్రైవర్ ఏం ఆలోచిస్తాడంటే, నాకు ఈ రోజు నా ప్యాసింజర్ దొరుకుతాడా లేదా, నా కారుని ఎవరన్నా బుక్ చేస్తారా లేదా. ద సేమ్ వే అలాగే మోర్ ఓవర్ ఏంటంటే, నేను కారు బుక్ చేసే లోపల నేను ఒక చోట ఉన్నాను, ఆ ప్రయాణికుడి దగ్గరికి వెళ్లే లోపల ఈ మధ్యలో ఉన్న టైంకి అతను నా కోసం ఎదురు చూస్తాడా లేదా. అలాగే రిటర్న్ ట్రిప్ లో కూడా నన్నే సెలెక్ట్ చేసుకుంటారా లేదని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ తో ఉంటాడు. సో ఇక్కడ మీరు గమనిస్తే మేజర్ గా ఈ క్రిటికల్ కండిషన్ లో 3 కంపెనీస్ మనకి చాలా గుణపాఠాలు నేర్పి చాలా పాఠాలు నేర్పి, అవేంటో ఇప్పుడు మనం గమనిద్దాం. అవేంటంటే స్విగ్గీ అనే సంస్థ, అమెజాన్ అనే సంస్థ, నెట్ఫ్లిక్స్ అనే సంస్థ. జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ ఒక ఐడియా అనేది ఒక ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి చాలా ఉపయోగపడుతుంది. అంటే ఒక ప్రాబ్లం లో నుంచి బయటికి రావాలి అంటే ఒక అవకాశం కోసం. అలాగే స్విగ్గీ అనే సంస్థ ఏం చేస్తుందంటే, ఈ కోవిడ్ టైంలో ఈ క్రిటికల్ కండిషన్ లో, ఈ కోవిడ్ పీరియడ్ లో క్రిటికల్ కండిషన్ లో ప్రతి ఒక్క మనిషికి ఆహారం కావాలి. ఆహారం లేక ఆహారం తయారు చేసుకోలేక చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే హోటల్స్ లేవు, పూర్తిగా లాక్డౌన్ అయిపోయింది కాబట్టి. ఈ స్విగ్గీ అనే సంస్థ ఏం చేస్తుందంటే, ఎవరైతే ఏ హోటల్స్ అయితే ఈ ఆహార పదార్థాన్ని తయారు చేస్తారో, తయారు చేసిన తర్వాత మీరు ఎక్కడి నుంచి అయితే కావాలో అక్కడి నుంచి ఆ ప్రొడక్ట్ లేదా ఆహార పదార్థాన్ని మీ ఇంటికి సేఫ్టీగా తీసుకొచ్చి మేము ఇస్తామని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే అమెజాన్, ఆహారం కావాలి, వస్తువులు కావాలి. ఈ వస్తువులు అనేది ఈ అమెజాన్ అనే సంస్థ మనకి ప్రతి ఒక్క ప్రొడక్ట్ మనకు అందజేసింది. అంటే ఇక్కడ చూడండి, ఏ నుంచి జెడ్ వరకు ఒక యారో మార్క్ ఉంది. అంటే ఆ యారో మార్క్ అర్థం ఏంటంటే ఏ టు జెడ్ మా దగ్గర లభిస్తాయని అర్థం. ఈ అమెజాన్ అనే సంస్థ మా డెలివరీ బాయ్ వచ్చి మీ ఇంటి ముందు పెడతారు, మీకు చేతితో టచ్ కూడా చేయడు, మీరు ఒక 1 అవర్ తర్వాత దాన్ని శానిటైజ్ తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు దాని ఏమంటారంటే మనిషి అంటే కస్టమర్ కి ఆనందపరిచేటట్టుగా ఒక విషయాన్ని తెలియజేస్తారు. మూడోది ఏంటంటే, అంటే ఆహారం కావాలి, వస్తువులు కావాలి. మూడోది ఏంటంటే వినోదం కూడా కావాలి ప్రతి ఒక్క మనిషికి. ఈ వినోదాన్ని పీపుల్కి అందజేస్తే ఎవరు అంటే నెట్ఫ్లిక్స్. ఈ నెట్ఫ్లిక్స్ అనే సంస్థ ఏం చేస్తుందంటే, సీరియల్స్ కానీ, మ్యాచ్లు కానీ, లేకపోతే సినిమాలు కానీ, ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ కానీ ఇవన్నీ అందజేస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ 3 సంస్థలు మీరు జాగ్రత్తగా గమనిస్తే, స్విగ్గీ అనే సంస్థ ఆహారాన్ని తయారు చేయదు, అమెజాన్ అనే సంస్థ ప్రొడక్ట్స్ తయారు చేయదు, నెట్ఫ్లిక్స్ అనే సంస్థ వినోదాన్ని అంటే ఎంటర్టైన్మెంట్ ని ప్రొడక్ట్ చేయదు. కానీ ఈ 3 కూడా వాళ్ళు తయారు చేయకపోయినా సరే మనకు అంత చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే, ద ఐడియా దట్ కన్వర్టెడ్ ఎ ప్రాబ్లమ్ ఇంటూ ఎన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ స్టాక్ హోల్డర్స్. సో ఇది మీరు గమనించాలి. అలాగే ఈ క్రిటికల్ కండిషన్ లో, ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు మనకున్న ఆపర్చునిటీ ఏంటి, మనకున్న అవకాశం ఏంటి, ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ మనకి ఏంటి. సో
Stay tuned for 45 minutes and move to the next slide. ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారా, లేదా ఆదాయాన్ని సంపాదించాలనుకుంటున్నారా? అంటే డబ్బులకి ప్రాముఖ్యత ఇస్తారా, లేదా ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇస్తారా? సో ఇక్కడ ఏంటంటే, ఒక అవకాశం 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాయి. ఇప్పుడు మీరు ఈ 45 నిమిషాల్లో 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది. ఒకటి ఆరోగ్యం ప్రాబ్లం సాల్వ్ చేస్తే, 2 ఆదాయం నుంచి బయటికి రావడం, అంటే ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ లోకి బయటికి ఎలా రావాలో మనకి 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది. అంటే ఇది ఒక అవకాశం. సో ఇక్కడ మీరు గమనిస్తే, ఫస్ట్ ఎవరైనా సరే దేనికి అవకాశం ఇస్తారంటే, దేనికి ఓటేస్తారంటే ఆరోగ్యంగా. కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటే అంతకన్నా కావాల్సిందే ఉంది. అందులో భాగంగా ఏంటంటే, ఇక్కడ స్టేయింగ్ హెల్తీ అనేది ప్రాబ్లం ఇప్పుడు సిచ్యువేషన్ లో. అంటే ఒక ఆరోగ్యంగా ఉండటం అనేది ఒక పెద్ద ఏమంటారంటే ఒక భూతత్వంలో కనిపిస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి. సో అందులో భాగంగా ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే, ఇమ్యూనిటీ ప్రివెంటివ్ హెల్త్ సప్లిమెంట్స్. అంటే ఆరోగ్యానికి సంపూర్ణ ఆహారము, పౌష్టికాహారం తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. సో ఇక్కడ ఈ పౌష్టికాహారాన్ని మనకు అందజేస్తున్న సంస్థ ఎవరంటే ఇండస్ వివా ప్రొఫైల్. అంటే కంపెనీ యొక్క కంప్లీట్ కంపెనీ గురించి నేను మీకు తెలియజేస్తాను. ఇండస్ వివా ఇస్ అ హెల్త్ సైన్సెస్ కంపెనీ. హెల్త్ సైన్సెస్ అంటే ఆరోగ్య శాస్త్రము అంటారు. అంటే పూర్తిగా హెల్త్ సైన్సెస్ సంబంధించినటువంటి కంపెనీ. ఆ కంపెనీ 2014 ఎస్టాబ్లిష్ 2014 ఈ ఇండస్ట్రీలో ప్రముఖుల చేత ఈ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ చూడండి, మన కంపెనీ యొక్క హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంది. అంటే ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఇన్ బెంగళూరు. అది రోడ్ నెంబర్ 36 నందిదుర్గా రోడ్, జయామహల్ ఎక్స్టెన్షన్ లో అంటే బెంగళూరు సిటీలో అండ్ మిడిల్ మధ్యలో ఉందన్నమాట. అలాగే చాలా మందికి ఒక కోరిక, ఒక కళ, నేను కూడా అమెరికా వెళ్ళాలి, అమెరికాలో బిజినెస్ చేయాలి, అమెరికాలో జాబ్ చేయాలి, ఆ డాలర్స్ ఇండియా పంపించాలి. ఇప్పుడు రాబోయే 20 సంవత్సరాల వరకు అమెరికా వెళ్ళే ఛాన్సే లేదు. ఎందుకంటే ఛాన్స్ లేదు. కాబట్టి మీకు ఒక అవకాశం ఏంటంటే, ఇండస్ వివా ఇండియా టు యుఎస్ఏ, ఇండియా నుంచి యుఎస్ఏకి మన ఆపరేషన్ స్టార్ట్ చేసింది. యూ కెన్ స్టార్ట్ యువర్ బిజినెస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మన అమెరికా హెడ్ క్వార్టర్స్ అండ్ విలియమ్స్ టవర్ అండ్ హూస్టన్ సిటీ అండ్ టెక్సాస్ అనే రాష్ట్రంలో మన కంపెనీ ఉంది. ఓకే, తర్వాత మన ఇండస్ వివా కంపెనీ స్టార్ట్ చేసిన 7 years లోనే 148% గ్రోత్ రేట్. ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ కేటగిరీలో, కమ్యూనిటీ కామర్స్ కేటగిరీలో 148% గ్రోత్ రేట్ ఉన్న ఏకైక కంపెనీ వన్ అండ్ ఓన్లీ ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్. రైట్. సో ఇండస్ వివా క్యాపబిలిటీ, ఈ ఇండస్ వివా క్యాపబిలిటీ ఏంటంటే, భారత ప్రభుత్వం చేత ఎటువంటి సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఇక్కడ డిఎస్ఐఆర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ R&D ఫెసిలిటీ. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంటర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఇక్కడ మన కంప్లీట్ గా మన యొక్క ఇండస్ట్రీని ఆమోదించడం జరిగింది. అలాగే మనం తయారు చేసే, అంటే ఇండస్ వివా కంపెనీ తయారు చేసే ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అంతా కూడా గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ సర్టిఫికేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఎలా ఇస్తారంటే, క్వాలిటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, అంటే అది తయారు చేసే విధానాన్ని చూసి ఇస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఏంటంటే, ఇండస్ వివా కంపెనీ 22,000 ఎకరాలు 22,000 acres ఆఫ్ ల్యాండ్ లో, దాంట్లో ఔషధ గుణాలు ఉన్న మొక్కల్ని పెంచి, అంటే మెడిసినల్ ప్లాంట్స్ పెంచి, అంటే సేంద్రియ పద్ధతి ద్వారా వితౌట్ యూజింగ్ ఎనీ పెస్టిసైడ్స్, వాటి ద్వారా క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ తో పాటు ఆ ఆస్ట్రాక్ట్ ని పిక్ చేసి ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కి నెలకి 165 మెట్రిక్ టన్స్ ఎక్స్పోర్ట్ చేసే కెపాసిటీ ఉన్న సంస్థ. అందులో భాగంగా ఇక్కడ చూడండి, ఇమ్యూనిటీ ప్రివెంటివ్ హెల్త్ సప్లిమెంట్స్. అందులో భాగంగా మేజర్ ఏంటంటే, మన ప్రొడక్ట్స్ అన్ని కూడా అండ్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద ఎఫికసీ వాలిడేటెడ్ బై సైన్స్. అంటే ఇక్కడ ఈ ఎఫికసీలో, అంటే నిబద్ధత, అంటే అడ్వాన్స్డ్ ఆయుర్వేద అడ్వాన్స్డ్ ఆయుర్వేద, ఈ 2 విషయం ఏంటంటే, పాత పద్ధతిలో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్య విధానాన్ని ఈ రోజున లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ తోటి మ్యాచ్ చేసి మనకు అందించడం జరిగింది. అందులో భాగంగా మన ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా ఈ యొక్క టెక్నికల్ కొలాబరేషన్ విత్ బయోయాక్టివ్ జపాన్ కార్పొరేషన్. ఇక్కడ ఎందుకని కార్పొరేషన్ అంటే, బయోయాక్టివ్ జపాన్ కూడా మన యజమానే స్టార్ట్ చేయడం జరిగింది. జపాన్ స్టాండర్డ్స్, అంటే ప్రపంచంలోకెల్లా జపాన్ స్టాండర్డ్స్ అనేవి చాలా ఉన్నత ప్రమాణంలో ఉంటాయి. అందులో భాగంగా మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D కూడా కంప్లీట్ గా అసోసియేటెడ్ అండ్ దెన్ టెక్నికల్ కొలాబరేషన్ విత్ బయోయాక్టివ్ జపాన్ కార్పొరేషన్. ఇక్కడ చూడండి, మన ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా మినిస్టర్ ఆఫ్ ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కింద రెడ్ రిబ్బన్ ఉంది సార్, గ్రీన్ రిబ్బన్ ఉంటే అది ఆయుష్ సర్టిఫికేషన్,
ఏంటంటే క్వాలిటీ యూ కెన్ ట్రస్ట్ అని అర్థం అనమాట. అందులో భాగంగా ఇక్కడ చూడండి మనకి 4 ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 ప్రొడక్ట్స్ కూడా 4 సెగ్మెంట్స్. ఇక్కడ ప్రతి ఆరోగ్యం అంటే ఈ 4 సెగ్మెంట్ లోనే మేజర్ గా వస్తాయి. సో రాబోయే రోజుల్లో మనకి ఇంకా ప్రొడక్ట్స్ రాబోతున్నాయి, అవి రీసెర్చ్ లో ఉంది, పైప్ లైన్ లో ఉన్నాయి. అందులో భాగంగా ఈ 4 సెగ్మెంట్స్ ఏంటంటే, ఒకటి రోగ నిరోధక శక్తి, దాన్ని ఏమంటారంటే ఇమ్యూన్ బూస్టర్ అని అంటారు. ఈ కోవిడ్ పీరియడ్ లో ప్రతి ఒక్కరికి పూర్తి అవగాహన ఏంటంటే ఆరోగ్యం ఉండగానే సరికాదు, రోగ నిరోధక శక్తి లేకపోతే మన వైరస్లు బ్యాక్టీరియా అటాక్ చేస్తే మన ఆరోగ్యానికి కాదు ప్రాణానికి ప్రమాదం అని ప్రతి ఒక్కరు తెలిసిపోయింది. అందులో విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఆ బాటిల్ ఐపల్స్ ప్లస్ 1 లీటర్ బాటిల్, దాని ఖరీదు 3,597 రూపీస్ అండ్ చేంజ్. ఇక్కడ చూడండి దాన్ని ఎలా తయారు చేశారంటే, అసాయ్ బెర్రీ అనే ఒక ఫ్రూట్ ఎక్కడ దొరుకుతుందంటే మనకి అమెజాన్ ఫారెస్ట్ లో మాత్రమే దొరుకుతుంది. ఈ అసాయ్ బెర్రీ అనే ఫ్రూట్ అమెజాన్ లో ఉన్నటువంటి ఈ ఫారెస్ట్ లో ఉన్నటువంటి అమెజాన్ ఫ్రూట్ తో పాటు ప్రపంచంలో దొరికే అత్యంత రోగ నిరోధక శక్తి కలిగినటువంటి ఫ్రూట్స్ యొక్క ఇంగ్రీడియంట్ అంటే ఫ్రూట్స్ యొక్క సమ్మేళనం ఈ ఐపల్స్ ప్లస్. ఇదేంటంటే శరీరంలో మానవ శరీరంలో పూర్తిగా రోగ నిరోధక శక్తి పెంచుతుంది. మేజర్ ఏంటంటే ఇక్కడ ఆర్ఎఫ్ వాల్యూ అంటారు, ఆక్సిజన్ రాడికల్ అబ్సార్బెన్స్ కెపాసిటీ అంటారు. అంటే ఒక ఏమంటారంటే అసాయ్ బెర్రీ ఫ్రూట్ ఈక్వల్ టు 1,02,700 ఆర్ఎఫ్ వాల్యూతో సమానం. అంటే మీకు కంపేర్ చేస్తే అంటే దేనితో మనం కంపేర్ చేస్తే అంటే 1,027 పుచ్చకాయలు ఒక అసాయ్ బెర్రీతో సమానం. అందులో భాగంగా ఇక్కడ చూడండి దాన్ని ఆర్ఎఫ్ వాల్యూ అంటారు. మేజర్ ఏంటంటే యాంటీ ఆక్సిడేషన్ క్యాపబిలిటీ. ఎందుకని మనిషి ఆరోగ్యంగా ఉన్న మనిషి సడన్ గా అనారోగ్య బారిన ఎందుకు పడుతున్నాడు అంటే మీరు చూడండి ఇక్కడ. అంటే ఇక్కడ దానికి కారణాలు ఏంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ లేదా ఆక్సిడేషన్ అంటారు. ఇక్కడ ఆరోగ్యంగా ఉన్న ఒక యాపిల్ ని కోసిన తర్వాత 1 గంట తర్వాత చూస్తే అది బ్రౌన్ కలర్ లో మారుతుంది. దాన్ని ఎవరు పాడు చేయాల్సిన పని లేదు. అంటే దాన్ని ఏమంటారంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల. సో ఇక్కడ అలాగే ఒక బలమైన ఇనుము కూడా ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల తుప్పుపడుతుంది, దాన్ని ఎవరు పాడు చేయరు. సో ఇక్కడ ఏంటంటే అలాగే మనిషి ఆరోగ్యం కూడా. ఇక్కడ విషయం ఏంటంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే వాళ్ళకి ఆ ప్రతి ఒక్క మనిషికి మానవుడికి వాళ్ళ శరీరానికి కావాల్సింది రోగ నిరోధక శక్తి, దాన్ని ఏమంటారంటే ఆర్ఎఫ్ వాల్యూ అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఈ ఆక్సిడేషన్ అంటే ప్రివెన్షన్, అనారోగ్య బారిన పడకుండా మనం ముందు జాగ్రత్తగా ఇక్కడ ఏం చేస్తామంటే మనం దీన్ని పూర్తిగా మనం తీసుకుంటాం. దేన్ని తీసుకుంటాం? ప్రివెంట్ ఆఫ్ ఆక్సిడేషన్. సో ఇక్కడ అందులో భాగంగా ఇది పర్ డే 30 ml తీసుకోవాలి. మార్నింగ్ 30 ml, ఈవినింగ్ 30 ml. అంటే బిఫోర్ ఫుడ్ అంటే ఏ ఆహారం తీసుకునే ముందు అరగంట ముందు తీసుకొని ఈ 60 ml ఏం చేస్తుందంటే 3.5 కిలోల ఫ్రెష్ ఆర్గానిక్ ఫ్రూట్స్ దాంతో సమానం. అంటే 3.5 కిలోలు మనం ఫ్రూట్స్ కొనుక్కొని తింటే ఎంతైతే మనకి ఆరోగ్యం ఉంటుందో అంతకన్నా ఎక్కువ ఆరోగ్యం ఇందులో ఉంటుంది. మీరు గమనిస్తే ఈ ఫ్రూట్స్ అన్ని కూడా ఇప్పుడు పెస్టిసైడ్స్ వేస్తున్నారు. ఇది కంప్లీట్ గా న్యాచురల్. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మన శరీరానికి కావాల్సింది 5,000 ఆర్ఎఫ్ వాల్యూ, కానీ ఈ 60 ml ఏం చేస్తుంటే 2,000 యూనిట్స్ ఎక్స్ట్రా మనకు అందజేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మన శరీరం పూర్తిగా బ్యాక్టీరియా నుంచి వైరస్ నుంచి రక్షింపబడుతుంది. సో అంటే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇది మేజర్ గా వీ హ్యావ్ ఎ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఏఎస్ స్పేస్ డ్రింక్. అంటే ఇక్కడ ఏంటంటే నాసా అంతరిక్షంలోకి వెళ్ళే వ్యాయోగాముల కోసం వాళ్ళు రేడియేషన్ బారిన పడకుండా, వాళ్ళ చర్మం డ్యామేజ్ అవ్వకుండా, క్యాన్సర్ బారిన పడకుండా వాళ్ళు తయారు చేసింది. దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనకి ఇవ్వడం జరిగింది. రెడ్యూసెస్ ఎఫెక్టివ్ ఆఫ్ రేడియేషన్ అండ్ యాంటీ ఏజింగ్. సో అలాగే కార్డియాక్ వెల్నెస్. అంటే ఇక్కడ మేజర్ గా చూడండి, ఒకప్పుడు తాతయ్యలకి అమ్మమ్మలకి అంటే పెద్దవాళ్ళకి అంత ముందు తరాలకు హార్ట్ అటాక్లు వస్తాయి. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ అందరికి హార్ట్ అటాక్లు వస్తున్నాయి. సెకండ్ ఏంటంటే మేజర్ గా అన్ని చాలా ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉంది సార్ అంటే మీ నాన్నగారు కానీ మీ తాతయ్య గారు ఎవరికన్నా ఏమంటారంటే ద హిస్టరీ ఆఫ్ ద ఫ్యామిలీ తీసుకుంటున్నారు. ఇక్కడ ఈ ఐపల్స్ ఏం చేస్తుంటే మీ గుండె పనితీరుని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. అంటే కార్డియాక్ వెల్నెస్. ఈ గుండె పనితీరుని మీరు గమనిస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే ఈ ప్రొడక్ట్స్ వాడిన వాళ్ళ యొక్క రిజల్ట్ కూడా మీకు తెలియజేస్తారు. ఓకే, అదొక ప్రొడక్ట్. రెండో ప్రొడక్ట్ ఏంటంటే రెండో సెగ్మెంట్ ఏంటంటే డయాబెటీస్. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే కరోనా రాకముందు, ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత కరోనా గురించి మాట్లాడుకున్నాం. కరోనా రాకముందు ఏంటంటే మాక్సిమం పీపుల్ ఏంటంటే డయాబెటీస్ మధుమేహ వ్యాధి గురించి మాట్లాడుతున్నాడు. 40 సంవత్సరాల పైన వాళ్ళు మార్నింగ్ వాకింగ్ చేస్తున్నారంటే దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్, లేదా రాకుండా ఉండటం కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నట్లు లెక్క. విషయం ఏంటంటే ఒక బాక్స్ లో 50 సాసెస్ ఉంటాయి, ఈచ్ వన్ 15 grams. అది కూడా సేమ్ ప్రైస్.
ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఎలా తయారు చేశారంటే కాఫీ బీన్స్ లో మిక్స్ చేశారు ఏది ఈ ఇంగ్రీడియంట్ ని. కర్ణాటకలో కూర్గ్ అనే ప్రాంతంలో వరల్డ్ ఫస్ట్ ఏ క్లాస్ కాఫీ బీన్స్ దొరుకుతాయి. ఈ కాఫీ బీన్స్ లో మనకి రెండు రకాలు, ఒకటి టైప్ 1 డయాబెటిక్ కి, టైప్ 2 డయాబెటిస్ అంటే కాఫీ బ్లాక్ వచ్చేసరికి ఇన్సులిన్ వాళ్ళకి టైప్ 1 డయాబెటిస్, అండ్ ఐ కాఫీ క్రీమర్ వచ్చేసరికి అండ్ ఆల్ డయాబెటిస్. ఇక్కడ విషయం ఏంటంటే దీన్ని ఎలాగా ఐడెంటిఫై చేశారంటే సాల్సిటాల్ సలాసియా రెటిక్యులేటా, దాన్ని సంస్కృతంలో తెలుగులో ఏకనాయకం అంటారు. ఈ వేరు సహజ సిద్ధంగా కంట్రోల్స్ యువర్ బ్లడ్ షుగర్ లెవెల్స్. ఇది ఎవరు చెప్పారు అంటే 3000 సంవత్సరాల క్రితం చరక మహర్షి చరక సంహిత అనే పుస్తకంలో రికార్డెడ్ గా రాయడం జరిగింది. ఈ రికార్డెడ్ గా రాసినటువంటి ఈ రహస్యాన్ని ఇప్పుడు సిటిఆర్ఐ క్లినికల్ ట్రయల్స్ రిజిస్టర్ ఆఫ్ ఇండియా ఆమోదించడం జరిగింది. ఆల్రెడీ క్లినికల్ ట్రయల్స్ కూడా అప్రూవ్ అయినాయి. సో అందులో భాగంగా ఇక్కడ మేజర్ విషయం ఏంటంటే ఇదేంటంటే పర్ డే 2 సాసెట్స్ ఆహారాన్ని తీసుకునే అరగంట ముందు ఈ యొక్క మార్నింగ్ 1 కాఫీ, ఈవినింగ్ 1 కాఫీ తీసుకోవాలి. న్యాచురల్ గా సహజ సిద్ధంగా మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసి మీ సిమ్టమ్స్ కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే మీరు పూర్తిగా ఆరోగ్యంగా ఉండటానికి దాన్ని పూర్తిగా దోహదపడుతుంది. తర్వాత అండ్ థర్డ్ ప్రొడక్ట్ ఏంటంటే ఐ గ్లో. ఇప్పుడు ప్రపంచంలో అత్యధికంగా దేనికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అంటే బ్యూటీకి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఈ బ్యూటీకి ఖర్చు పెట్టే ఈ బ్యూటీ పార్లర్ లో సెలూన్స్ లో ఖర్చు పెట్టేది అది టెంపరీ. ఇది బ్యూటీ టెంపరీ, మనీ టెంపరీ కాదు. బిజినెస్ ఇస్ కంటిన్యూ. ఇక్కడ విషయం ఏంటంటే ఈ పక్కన ఉండే బాక్స్ లో 28 సాసెస్ ఉంటాయి, అది కూడా సేమ్ ప్రైస్. ఇక్కడ రీవైటలైజ్ బ్యూటీ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. అంటే అందము అనేది ఆరోగ్యంగా మన లోపల నుంచి బయటికి కనపడాలి. అంటే మీ చర్మ సౌందర్యం ఎలా ఉండాలంటే ఆరోగ్యవంతమైన చర్మం ఉండాలి, కానీ బయటికి టచ్ అప్స్ కింద కాదనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇందులో సాఫ్రన్ కుంకుమ పువ్వు యొక్క ఇంగ్రీడియంట్ ఇందులో మిక్స్ అయింది. దాంతో పాటు ఇదేంటంటే మీరు గమనిస్తే ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు ప్రెగ్నెంట్ ఉన్న లేడీకి ఏం చేస్తారంటే పాలల్లో కుంకుమ పువ్వు వేసిస్తారు. ఎందుకంటే పుట్టే బిడ్డ ఆరోగ్యవంతమైన చర్మంతో పుడతారని. ఇక్కడ ఏంటంటే ఈ చర్మాన్ని రిపేర్ చేస్తుంది ఇది ఈ యొక్క కుంకుమ పువ్వు. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ, స్కిన్ లైటనింగ్, హైడ్. అంటే కొంతమందికి ఏంటంటే స్కిన్ డ్రై ఉంటుంది, ఆ పొడి బారిన చర్మాన్ని కూడా అండ్ మాయిశ్చరైజ్ చేసి సహజ సిద్ధంగా ఇది ఆరోగ్యవంతమైన చర్మంతో పాటు మీ స్కిన్ ని గ్లో కూడా తయారు చేస్తుంది న్యాచురల్ గా. అలాగే దీని 4 రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆ 4 బ్లాక్ కరెంట్, మ్యాంగో, ఆరెంజ్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్. బ్యూటిఫుల్ టేస్ట్. ఓకే. అండ్ తర్వాత ఐస్ క్రీమ్. దిస్ ఇస్ కంప్లీట్లీ మేనేజ్మెంట్. దీనికి కూడా విపరీతమైన ఖర్చు పెడుతున్నారు. మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా, మా దగ్గర రండి. ఇక్కడ వెయిట్ రెడ్యూసింగ్ ఇస్ డిఫరెంట్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ ఇస్ డిఫరెంట్. వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఎవరు చెప్పరు. విషయం ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్ రెగ్యులేట్స్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్, మెటబాలిక్ యువర్ హెల్త్ సపోర్ట్. విషయం ఏంటంటే ఆ బాక్స్ లో 28 సాసెస్ ఉంటాయి, అది కూడా సేమ్ ప్రైస్. ఇందులో సలాసియా రెటిక్యులేటా అనే ఒక ఇంగ్రీడియంట్ తో పాటు సిసమమ్ ఇండికా అండ్ కోలియస్ ఫోర్స్కోల్ అనే ఒక 3 మేజర్ ఇంగ్రీడియంట్స్ పూర్తిగా ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి ఎక్సెస్ ఫ్యాట్ ని బర్న్ చేసి మంచి ఫ్యాట్ ని అట్టిపెట్టి అండ్ బ్యాడ్ ఫ్యాట్ ని బయటికి పంపించేటువంటి బ్యూటిఫుల్ ప్రొడక్ట్. సో ఇక్కడ రాత్రిపూట ఏం చేశారంటే డిన్నర్ ప్లేస్ లో డిన్నర్ ని స్కిప్ చేసి ఇది ఒక చాక్లెట్ తీసుకొని అండ్ దెన్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ దెన్ ఐమ్ షూర్ విత్ ఇన్ 1 month యూ కెన్ గెట్ రెడ్యూసింగ్ ఆఫ్ యువర్ వెయిట్ మోర్ దాన్ 4 to 5 kgs. అదే మార్నింగ్ కనుక ఒక 20 minutes కనుక బ్రిక్ వాక్ చేయగలిగితే దట్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ రిజల్ట్. ఇక్కడ కూడా మనకి 4 ఫ్లేవర్స్ లో ఉన్నాయి, మ్యాంగో, ఆరెంజ్, వెనిలా, చాక్లెట్. ఈ 4 ఫ్లేవర్స్ ఇక్కడ మీరు గమనిస్తే మనకి 4 సెగ్మెంట్స్. ఎవరు ఇక్కడ ఒకటి డయాబెటీస్, ఒకటి ఇమ్యూన్ అంటే రోగనిరోధక శక్తి, 3 బ్యూటీ, 4 వెయిట్ మేనేజ్మెంట్. ఈ 4గిట్లో ఉన్నటువంటి ఒక మేజర్ ఏంటంటే 4గిట్లో సిమిలర్ గా ఉన్న ఒక పాయింట్ ఏంటంటే ఈ 4 వేరే సెగ్మెంట్స్ అయినా కూడా ఈ 4 మన శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత మనకి ఆ ప్రొడక్ట్ వాడిన వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని, వాళ్ళ ఆనందాన్ని మనకు తెలియజేస్తారు. అండ్ దెన్ ఓవర్ టు టుడేస్ హోస్ట్ మిస్టర్ పవన్ కుమార్ నారాయణం గారు, ఎగ్జిక్యూటివ్ బ్లూ డైమండ్స్. Thank you so much, sir, for your wonderful information about corporate profile and products. And ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేసి వాళ్ళ బెనిఫిట్స్ మనతో షేర్ చేసుకోవడానికి ఫస్ట్ ప్రొడక్ట్ ఐపల్స్ గురించి షేర్ చేసుకోవడానికి మనతో పాటు అనుష గారు ఉన్నారు ఫ్రమ్ హైదరాబాద్. అనుష గారు, ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. Hi, good evening everyone.
యాక్చువల్లీ మై నేమ్ ఈజ్ అనుష్. నా పేరు అనుష. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. అండ్ నాకు చిన్నప్పటి నుంచి ఆస్తమాన్ థైరాయిడ్ ఉంది. పెనమల్లి సార్ నాకు ఇంట్రడ్యూస్ చేశారు 1 year బ్యాక్. బట్ నేను ట్రస్ట్ చేయలేదు ప్రోడక్ట్ని. తర్వాత రీసెంట్ గా 3 months బ్యాక్ నాకు ఐపల్స్ ఇచ్చారనమాట. నేను ఫస్ట్ బాటిల్ యూజ్ చేసినప్పుడే నాకు రిజల్ట్ కనిపించింది. అంటే నాకు సైనస్ లాగా మార్నింగ్ లేచిన వెంటనే తుమ్ములు రావడము, తర్వాత స్నీజింగ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి. స్లోగా సెకండ్ వన్ కూడా నేను యూజ్ చేస్తుంటే ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ తుమ్ములు రావడం కానీ, జలుబు చేయడము, దగ్గు రావడము, హెడేక్ అవన్నీ పోయినాయి. ఇంకా థైరాయిడ్ కూడా కంట్రోల్ అవ్వడం నేను అబ్జర్వ్ చేశాను. తర్వాత ఇంకా నేను కూడా జాయిన్ అయ్యాను. యాక్చువల్లీ నా ఫ్రెండ్స్, నా కంపెనీలో ఉన్న ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ అందరికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరూ అబ్జర్వ్ చేశారు నా డిఫరెన్స్ ఏంటి, నువ్వేంటి తుమ్మడం లేదు ఇలా అనడం స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఇట్స్ నెంబర్ 1 ప్రోడక్ట్. నేను చాలా ఆయుర్వేదిక్ అన్ని ట్రై చేశాను. బట్ ఇండస్వీవా వాళ్ళు ఇచ్చిన ఐపల్స్ మాత్రం నాకు చాలా బెనిఫిట్ గా అనిపించింది అనమాట. డ్రాస్టిక్ డిఫరెన్స్ నేను గమనించాను. థ్యాంక్స్ ఇండస్వీవా అండ్ థ్యాంక్ యూ పెనమల్లి సార్. థ్యాంక్ యూ. రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ విత్ ఐపల్స్. సో వండర్ఫుల్ రిజల్ట్ ఆల్సో. సో సెకండ్ ప్రొడక్ట్ ఐ కాఫీ గురించి మనతో షేర్ చేసుకోవడానికి ఐలా లావణ్య గారు ఉన్నారు ఈ జూమ్ లో. లావణ్య గారు, ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. గుడ్ ఈవినింగ్ సార్. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ నేను ఈ కాఫీ వచ్చేసి మా అత్తయ్య గారికి వాడాను సార్. తను వచ్చేసి ఒక 300 అబోవ్ డయాబెటిక్, ఒక 10 years నుంచి డయాబెటిక్ లో ఉంది తను. అండ్ తనకి దాంతో పాటు హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఒకసారి 2018లో. అండ్ బీపీ, హై బీపీ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా ఉన్నాయి తనకి. నేను ఒక 3 months రెగ్యులర్ గా యూజ్ చేశాను తనకి ఐ కాఫీ. యూజ్ చేయడం వల్ల తను 300 డయాబెటిక్ నుంచి కంప్లీట్ గా నార్మల్ కి వచ్చింది సార్ ఇప్పుడు. అండ్ నార్మల్ కి రావడమే కాకుండా తన టాబ్లెట్ డోస్ కూడా డైలీ 2 tablets 500 mg టాబ్లెట్ వేసుకునే పర్సన్ ఇప్పుడు కంప్లీట్ గా టాబ్లెట్స్ 1 టాబ్లెట్ వేసుకుంటుంది. అండ్ 8 tablets వేసుకునేది కొలెస్ట్రాల్ కి, బీపీకి, ఇవన్నీ కూడా అన్ని స్టాప్ చేసి జస్ట్ కాఫీ వల్ల తను ఇప్పుడు హెల్దీగా, హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ ఇండస్వీవా, థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ లావణ్య గారు, థ్యాంక్ గాడ్, ప్రౌడ్ టు బి పార్ట్ ఇన్ దిస్ వెల్నెస్ రెవల్యూషన్. అండ్ థర్డ్ ప్రొడక్ట్ ఐగ్లో గురించి మనతో షేర్ చేసుకోవడానికి శ్రీలత దేవులపల్లి గారు ఉన్నారు. శ్రీలత గారు, ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. No. Probably network issue, I think. So fourth product గురించి మనం తెలుసుకున్నాము. ఐస్లిమ్ గురించి మధు కుంచెపోళ్ళు. మధు గారు, ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. సార్ audible sir? Yeah. Good evening Pawan sir, good evening Kevin sir. Thank you very much for this giving golden opportunity for my testimony. Actually I am basically bank employee undertaking government of India. మాది యాక్చువల్గా సిట్టింగ్ జాబ్ సార్. మార్నింగ్ 10 to evening 7-8 దాకా చూడాల్సి వస్తుంది సిట్టింగ్ జాబ్. వర్క్ ప్రెజర్లో మాకు ఆటోమేటిక్ వెయిట్ పెరిగేసింది. అసిడిటీ ప్రాబ్లమ్స్ ఇలా ఉండడం వల్ల నేను చాలా ట్రై చేశాను. వీరమాచలం, కోకోనట్ ఆయిల్, చాలా ఎక్స్ట్రా చాలా ఆయుర్వేదిక్ ట్రై చేశాను. బట్ నో రిజల్ట్. ఆఫ్టర్ దట్ మా బ్రదర్ ఒకరు నాకు ఇండస్ట్రీ ఐస్లిమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ నేను చెప్పిన ఇదంతా మెడికల్ మాఫియా ఫస్ట్ అని ట్రస్ట్ చేయలేదు. ఆఫ్టర్ దట్ ఒక 2-3 times చెప్పారు, ఓన్ బ్రదర్ కదా చెప్తుంటే ట్రస్ట్ చేయొచ్చు అని. ఆ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత దాన్ని గూగుల్లో సెర్చ్ చేసి, యూట్యూబ్లో చాలా సెర్చ్ చేశాను. చేసిన తర్వాత ప్రోడక్ట్ ఏముంది, దాంట్లో ఐటమ్స్ ఏమున్నాయని చేసిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. విత్ ఇన్ 1 monthలో జస్ట్ 3 to 4 kgs వెయిట్ లాస్ అయ్యాను. అది కంటిన్యూ చేశాను. 3 months కంటిన్యూ అయిపోయిన తర్వాత నాకు ఈ బిఫోర్ వెయిట్ లాస్, నా వెయిట్ లాస్ బిఫోర్ నా వెయిట్ 85 kgs. ఆఫ్టర్ 3 months 75 kgs నా వెయిట్. టోటల్గా నా స్కిన్ కానీ, టోటల్గా నా ఎనర్జీ లెవెల్స్ కానీ పూర్తిగా మారిపోయాయి దీనివల్ల. థ్యాంక్ యూ ఇండస్ట్రీవా, దిస్ ప్రోడక్ట్ పర్చేస్ మా బ్రదర్కి థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్, రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ మధు గారు. సో ఇలాంటి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ వలన మనం ఫస్ట్ ప్రాబ్లం ఏదైతే ఉందో స్టేయింగ్ హెల్దీ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. మీ అందరికి అర్థమైందని. ఈ ప్రొడక్ట్స్ హాలిస్టిక్ ప్రొడక్ట్స్, కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్, ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్
ఇలాంటి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేసి ఎలాగా ఈ బిజినెస్ చేయొచ్చు, ఎలాగ మనం ఫైనాన్షియల్ గా ఫిట్ అవ్వచ్చు నెక్స్ట్ సెషన్ లో శ్రీ కేవీఎన్ శ్రీనివాస్ జీ చెప్తారు. ప్లీజ్ హ్యాండ్ ఓవర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. సో ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఈ ప్రొడక్ట్స్ వాడిన వాళ్ళ యొక్క అభిప్రాయం మీకు తెలియజేస్తుంది. మీరు ఎక్కడైనా చూడండి, ఏ టీవీలో యాడ్లో అయినా చూడండి, ఎవరూ కూడా ప్రొడక్ట్ వాడిన వాళ్ళు తెలియచేయరు కన్ఫర్మ్. ఇక్కడ నేను ఎవరిని కించపరచట్లేదు. రీసెంట్ గా ఒక ఫేమస్ క్రికెటర్ ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది, నేను పేర్లు కూడా చెప్పను, మీకు అర్థమైపోతుంది పాటికి. అందులో మేజర్ విషయం ఏంటంటే ఆ అడ్వర్టైజ్మెంట్ లో మీరు ఇది వాడండి, మీ గుండె చాలా బలంగా ఉంటుందని చెప్పారు. ఫైనల్ విషయం ఏంటంటే ఒక 2 years తర్వాతే అదే క్రికెటర్ కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, లేకపోతే హార్ట్ పెయిన్ వచ్చింది. దాని అర్థం ఏంటంటే దే స్టాప్ ద అడ్వర్టైజ్మెంట్స్. అలాగే ఇవాళ మధ్యాహ్నం ఒక ఆడియో చూశాను, లోకల్ FM రేడియోలో ముత్తూట్ ఫైనాన్స్ కి అమితాబ్ బచ్చన్ గారికి సంబంధం ఏంటి? మీరు చెప్పండి, ముత్తూట్ ఫైనాన్స్ కి అమితాబ్ బచ్చన్ కి సంబంధం ఏంటి? దట్ ఈస్ కాల్డ్ అడ్వర్టైజ్మెంట్. సో ఇక్కడ వాళ్ళకి డబ్బులు ఇస్తే ఏమైనా చెప్తారు, వాళ్ళు తాగకుండా. థమ్స్ అప్ మహేష్ బాబు తాగడు, నేను ఓపెన్ గా చెప్తున్నాను. నేను సంతూర్ సోప్ సమంత వాడదు, ఓపెన్ గా చెప్తున్నాను. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ దీస్ ప్రొడక్ట్స్, ప్లీజ్ అండర్స్టాండ్. ఈ ప్రొడక్ట్ వాడి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ గా ఐ టు ఐ కాంటాక్ట్ లో మీకు తెలియజేశారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్ట్రైట్ అవే కమ్ టు ది పాయింట్. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా హోలిస్టిక్ ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ పూర్తిగా ఆరోగ్యాన్ని రక్షించడానికి. సో అందులో భాగంగా ఇక్కడ నెక్స్ట్ మీరు గమనిస్తే ఈ బిజినెస్ మనం ఫస్ట్ ఆరోగ్యంగా ఎలా ఉండాలని మనకు అర్థమైపోయింది. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మనం ఆరోగ్యం తర్వాత మనకి ఆదాయం. ఇప్పుడు ఈ క్రిటికల్ కండిషన్ లో ఏంటంటే మనకున్న సిచ్యువేషన్ ఏంటంటే ఆదాయ వనరులు పూర్తిగా తగ్గిపోయినాయి. అంటే ఎప్పుడైతే ఆదాయ వనరులు తగ్గిపోతాయో మన ఇన్కమ్ అనేది, లేకపోతే మన లైఫ్ అనేది, మన కుటుంబం అనేది ఒక బ్లైండ్ లో వెళ్ళిపోతాం. అలాగే డోంట్ వరీ, అండ్ దెన్ ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని ఎలా సమకూర్చుకోవాలి కూడా మన దగ్గర ఉంది. సో ఇక్కడ అందులో భాగంగా మేజర్ పాయింట్ ఏంటంటే అండ్ వీఆర్ కమింగ్ టు ద వెల్త్, హౌ టు సేల్. ఇక్కడ ఈ క్రిటికల్ కండిషన్ లో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి ప్రాబ్లం అంటే ఆర్థికంగా ఎదగటం కూడా ఒక ప్రాబ్లమే. ఎందుకంటే బిజినెస్ చేయాలంటే ఈ క్రిటికల్ కండిషన్ లో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏ బిజినెస్ కూడా సక్రమైన మార్గంలో స్ట్రాంగ్ గా మనం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు ఏ బిజినెస్ ఎలా కూలిపోతే ఎవరికి అర్థం కావట్లేదు. అందుకని మనకి ఏ బిజినెస్ కావాలి, మన బిజినెస్ ఏమీ కాకూడదు. ఇక్కడ ఒక ట్రెడిషనల్ బిజినెస్ అంటే సాంప్రదాయబద్ధమైనటువంటి బిజినెస్ చేయాలంటే మనకేం కావాలి మేజర్ గా ఒక పెద్ద గోడౌన్ కావాలి స్టాక్ పెట్టుకోవడానికి, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎంప్లాయీస్ కావాలి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా. కానీ బుల్లెట్ ప్రూఫ్ బిజినెస్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, నో ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే నో ఎంప్లాయీస్, అలాగే లో ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ వచ్చేసరికి స్టాక్ అవసరమే లేదు, మీరు లక్షల కోట్లు పెట్టి స్టాక్ పెట్టుకోవాల్సిన పని లేదు. అండ్ మోర్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ అండ్ పార్ట్ టైం. సో ఇక్కడ మీకు అనుకూలమైన సమయంలో మీరు ఈ బిజినెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వర్క్ బిజినెస్ ఫ్రమ్ అంటే మీరు ఇంట్లో ఉండి ఈ బిజినెస్ ని ఆపరేట్ చేయొచ్చు. అండ్ దెన్ ఇండియా, నేపాల్, రువాండా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎప్పుడైతే ఈ బుల్లెట్ ప్రూఫ్ ఉందో ఆటోమేటిక్ గా మన రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో వెరీ ఇంట్రెస్టింగ్, రైట్? ఓకే, మేక్ సెన్స్ ఆఫ్ ఇట్. సో బుల్లెట్ ప్రూఫ్ బిజినెస్ ఇక్కడ డూయబుల్ ఇన్ యువర్ స్పేర్ టైం. అంటే ఇక్కడ మీకు అనుకూలమైన సమయంలో ఈ బిజినెస్ చేయొచ్చు. కన్జ్యూమ్ గ్రేట్ ప్రొడక్ట్స్. మన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇట్స్ ఇండస్ వివా ఇస్ నాట్ ఏ లోకల్ కంపెనీ, ఇండస్ వివా ఇస్ ఎ గ్లోబల్ కంపెనీ. ద ఫస్ట్ ఇండియన్ కంపెనీ లాంచ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నేను చాలా గర్వంగా చెప్తున్నాను సార్. ఈవెన్ రిలయన్స్ అనే సంస్థ ఇప్పుడు అమెరికాలో వాళ్ళ ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇట్స్ గ్రేట్ దట్ ఇండస్ వివా ఆపరేషన్ స్టార్టెడ్. ఒక ఇండియన్ కంపెనీ, ఇండియన్ ఫుడ్ సప్లిమెంట్ కంపెనీ అమెరికాలో బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. రీజన్ ఏంటంటే వీ హ్యావ్ అప్రూవల్స్. recommend this product and recommend this business. Recommend this product and recommend this business. ఇక్కడ విషయం ఏంటంటే మన ప్రొడక్ట్స్ ని రికమెండ్ చేయండి, మన బిజినెస్ ని రికమెండ్ చేయండి, తెలిసిన వాళ్ళకి మాత్రమే. తెలియని వాళ్ళకి ఎవరికి చెప్పదని చెప్పి చాలా మంది మార్కెట్ లో బయట చూడండి, తెలియని వాళ్ళు కూడా వచ్చి తలుపు కొడతారు. నో,
తెలిసిన వాళ్ళకి మాత్రమే చెప్పండి. ఇక్కడ నేను ఇది ఒక టిప్ మీకు. ఓకే, అండ్ మూడు నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ మీ యొక్క పెట్టుబడి ఏంటి, మీ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే టు క్రియేట్ ఎ లైఫ్ టు యువర్ చాయిస్. ఇక్కడ మీరు నేర్చుకోవాలి, నేర్చుకున్నది ఎదుటి వాళ్ళకి తెలియచేయాలనే ఇక్కడ ఒక స్థానం ఇవ్వండి చాలు, ఇంకేం చేయాల్సిన లేదు. ఇక్కడ మోర్ ఓవర్ ఏంటంటే షేర్ ద ఐడియా విత్ అదర్స్. చాలా మంది చూడండి, ఇప్పుడు మనకు తెలుసో తెలియకో మనం చాలా మాట్లాడుకుంటుంటాం, చాలా ప్రమోట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మీకు వచ్చిన ఒక ఐడియాని, ఒక విషయాన్ని, ఒక అవకాశాన్ని మీరు ఎదుటి వాళ్ళకి షేర్ చేయండి. దట్స్ ఇట్. అందులో భాగంగా ఇక్కడ వారానికి 2 to 6 hours చాలు. దట్ ఈస్ కాల్డ్ వర్కింగ్ అవర్స్ అని మాట్లాడు. అంటే 2 hours అంటే ఎంత, 160 minutes. దీస్ 160 minutes full time, not even wasting a single minute, so single second, right? And move to the next slide. So how does it work? ఇది ఎలా పనిచేస్తుంది? క్రెడిబిలిటీ ఆఫ్ కన్స్యూమర్ రికమెండేషన్. ఇప్పటి వరకు మనకు తెలుసో తెలియకో, మనకు తెలిసే నేను వేసుకునే బ్లేజర్, నేను వేసుకునే షర్టు, నేను వాడే షూ, లేదా నేను వాడే కారు, ఏదైనా సరే మనకి ఎవరో ఒకళ్ళ ద్వారా రికమెండేషన్ జరిగింది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇల్లు కూడా నాకు వేరే వాళ్ళ రిఫరెన్స్ ద్వారా నాకు నేను ఇక్కడ ఇల్లు ఖాళీగా ఉందని నాకు తెలియబట్టే నేను ఇక్కడికి వచ్చాను. అలాగే ఒక విహారయాత్ర వెళ్ళాలి, ఒక టూర్ వెళ్ళాలి. సో ఇక్కడ ఆ టూర్ లో ఏమేమి చూడవలసిన ప్లేస్ ఉన్నాయి, అది ఎవడో చెప్తే కానీ మనకు తెలియదు. యూ అండర్స్టాండ్? ఓకే. అలాగే ఇక్కడ చూడండి, ఒక వస్తువు ఒక చోట తయారైంది. ఎక్కడ తయారైంది? తయారు చేసే కంపెనీలో తయారైంది. జాగ్రత్తగా వినండి. ఈ ప్రొడక్ట్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో తయారైతే అది ఒక నేను కస్టమర్ నా దగ్గరకు రావడానికి అడ్వర్టైజ్మెంట్ ద్వారా మనం తెలియచేయాలి. కంపెనీ తయారు చేసి వచ్చి డైరెక్ట్ గా కంపెనీ చైర్మన్ నాకు వచ్చి చెప్పడుగా ప్రొడక్ట్ గురించి. సో త్రూ అడ్వర్టైజ్మెంట్స్, హోర్డింగ్స్ ద్వారా, లేకపోతే టీవీ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ఒక సెలబ్రిటీస్ పెట్టి తయారు చేస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే వాళ్లే కాకుండా నేషనల్ డిస్ట్రిబ్యూటర్, క్యారియర్ ఫార్వర్డ్ ఏజెంట్, సూపర్ స్టాకిస్ట్, హోల్సేలర్, రిటైలర్, మధ్యలో మీ ఫ్యాన్ మహేష్ బాబు చెప్పాలి మనకి. సో ఇక్కడ ఏంటంటే ఆ తయారైన ప్రొడక్ట్ కన్స్యూమర్కి వచ్చి మన దగ్గరకు వచ్చేసరికి ఈ మధ్యవర్తులు వాళ్ళ యొక్క లాభాన్ని తీసుకుంటారు. ఇక్కడ మీరు గమనించాలి. సో ఇక్కడ ఎంత అమౌంట్, ఎంత ఇన్కమ్ వాళ్ళు మధ్యవర్తులు తీసుకుంటారో మీరు ఆలోచించండి. ఇక్కడ మన బిజినెస్ లో ఏంటంటే వాళ్ళు ఎవరు మన బిజినెస్ లో ఉండరు. అంటే తయారు చేసిన కంపెనీ నుంచి డైరెక్ట్ గా కస్టమర్కి వస్తుంది. ఇక్కడ ఈ మధ్యలో ఎవరైతే ఈ ప్రొడక్ట్ కన్స్యూమ్ చేయమని చెప్తారో, ఈ బిజినెస్ ని చేయమని చెప్తారో వాళ్ళకి ఒక క్రమ పద్ధతి ద్వారా, ఒక మార్కెటింగ్ ప్లాన్ ద్వారా ఆ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. దీని ఏమంటారంటే కంపెనీ టు ద కస్టమర్. దీని ఏమంటారంటే డైరెక్ట్ గా ప్రొడక్ట్ మన దగ్గరకు వస్తుంది కాబట్టి దాన్ని ఏమంటారంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఆర్ కమ్యూనిటీ కామర్స్ అంటారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. కాంపన్సేషన్ ప్లాన్ అంటే మనకి ఆదాయం ఎలా వస్తుందంటే ఇక్కడ మనకి ఎన్ని ప్రైమరీ ఇన్కమ్ అండ్ సెకండరీ ఇన్కమ్. ఇక్కడ చాలా మందికి ఏంటంటే సెకండరీ ఇన్కమ్ అంటారు. ఈ రోజున ఇండియాలో అత్యంత ధనవంతుల లిస్ట్ లో ముఖేష్ అంబానీ గారు ఉన్నారు. అయినా కూడా ఆయన సెకండ్ ఇన్కమ్ ఉంది. రిలయన్స్ ఫ్రెష్ లో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, తోటకూర, గోంగూర అమ్ముతున్నారు. మీరు మన ఇంటి ముందు 4 చక్రాలు బండి వేసుకొని కూరగాయలు అమ్మేవాడు వస్తాడు. అమ్మేవాడు మొత్తం ఒక 2-3-4-5 కూరగాయలు కొన్న తర్వాత ఒక కరేపాకు కొంచెం పెట్టు, లేకపోతే కొత్తిమీర కొంచెం పెట్టు అంటారు. అదే రిలయన్స్ ఫ్రెష్ అడుగుతామా? నో. అయినా కూడా ముఖేష్ అంబానీ హావింగ్ సెకండరీ ఇన్కమ్. డూ యూ హ్యావ్ ఎ సెకండ్ ఇన్కమ్? సో ఇక్కడ ప్రైమరీ ఇన్కమ్ లో రిటైల్ ప్రాఫిట్, టాప్ రిటైల్ బోనస్, ఆల్మోస్ట్ 14 బెనిఫిట్స్ ఆర్ దేర్. అంటే 14 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. అవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్ గా తెలుస్తాయి. అందులో భాగంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ని యూనివర్సిటీ, విశ్వవిద్యాలయ స్థాయిలో కూడా ఒక పాఠ్యాంశంగా, ఒక సబ్జెక్ట్ గా అందించడం జరిగింది. పెద్ద యూనివర్సిటీస్, ఢిల్లీ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ, కేరళ యూనివర్సిటీ, కర్ణాటక యూనివర్సిటీ, ఇవన్నీ కూడా ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ మీద ఒక సబ్జెక్ట్ ని, ఒక అటానమస్ సబ్జెక్ట్ కింద వాళ్ళు ఏంటంటే ఈవెన్ గ్రాడ్యుయేషన్ బీకామ్ హానర్స్ లో కూడా ఈ సబ్జెక్ట్ ని యాడ్ చేయడం జరిగింది. అంటే అర్థం చేసుకోండి ఇది ఈ సబ్జెక్ట్ ఎంత పెద్దదో. ఇక్కడ రీప్ ఫ్రూట్స్ అండ్ గ్రో రూట్స్. నేను ఒక మామిడి చెట్టు యొక్క ఫ్రూట్స్ కోసుకోవాలి అంటే ఆ చెట్టు యొక్క వేళ్ళని చాలా బలంగా ఉంచేటట్టు చేసుకోవాలి. అందులో భాగంగా ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఈ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలంటే దేర్ ఇస్ నో షార్ట్ కట్స్. సక్సెస్ కి షార్ట్ కట్స్ లేవు, బిజినెస్ స్టార్ట్ చేయడానికి షార్ట్ కట్స్ లేవు. స్ట్రైట్ గా బిజినెస్ గురించి చెప్తున్నాను నేను. మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలన్నా, మీరు ఆదాయాన్ని సంపాదించాలంటే మీరు ఈ బిజినెస్ లోకి ఒక కస్టమర్ గా రావాలి. కస్టమర్ అంటే మీకు ఏమైతే ప్రొడక్ట్స్ అవసరమో అవి ప్రొడక్ట్స్ 8 ప్రొడక్ట్స్ కొనుక్కొని ఈ బిజినెస్ రావాలి. ఈ ఒక్కొక్క ప్రొడక్ట్ క్యారీస్ 25 పాయింట్ వాల్యూ. 8 × 25 200 పాయింట్ వాల్యూ.
ఈ 200 పాయింట్ వాల్యూమ్ యొక్క ప్రైస్ వచ్చేసరికి ఎంఆర్పి ప్రైస్ వచ్చేసరికి 28,780 రూపీస్. మీరు కస్టమర్ అవుతారు. ఎవ్రీ ఫ్రైడే మిడ్ నైట్ సేల్స్ క్లోజ్ అండ్ మండే పే అవుట్. అంటే ఇక్కడ ఏమవుతారంటే ఆటోమేటిక్ గా కస్టమర్ నుంచి డీలర్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు. ఎంఆర్పి ప్రైస్ వేరు అంటే కస్టమర్ ప్రైస్ వేరు, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వేరు. ఈ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ లో ఉన్నటువంటి ఆ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం 20%. ఎగ్జాంపుల్, నేను మీకు ఒక మొబైల్ అమ్మాను. నేను మీకు అమ్మే రేటు వేరు, నేను కొనే రేటు వేరు. నేను కొనే రేట్ ఏమంటారంటే డిపి ప్రైస్ అంటారు. ఇక్కడ మీరు ఎంఆర్పి తోటి బిజినెస్ లోకి వచ్చారు. మండే ఈవినింగ్ కల్లా ఆ మధ్యలో ఉన్న వ్యత్యాసం 20% అమౌంట్ ని మీ బ్యాంక్ లో స్ట్రైట్ గా జమ చేస్తారు త్రూ ఎన్ఈఎఫ్టి, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ద్వారా. సో అంటే ఒక్కొక్క ప్రొడక్ట్ కి మీకు 600 రూపీస్ మీకు ఆ డిపి ప్రాఫిట్ ఉంటుంది అన్నమాట. దాని తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే బిల్ ఎటీ. సో ఇక్కడ మీరు ఇండివిజువల్ ఎఫర్ట్ తోటి బిజినెస్ లోకి వచ్చారు. ఇక్కడ మనం టీమ్ ని ఫామ్ చేస్తాం. ఈ టీమ్ ని ఎలా ఫామ్ చేస్తామో చూడండి. బిజినెస్ ఓపెనింగ్ బోనస్. ఇక్కడ టైం లిమిట్ లేదు, టార్గెట్స్ లేవు. యూ హ్యావ్ 2 ఆర్గనైజేషన్స్, ఏ అండ్ బి, ఆర్ బ్లూ ఆర్ గ్రీన్. ఏ అంటే అశోక్ అనే వ్యక్తి ఈ బిజినెస్ లోకి ఈ రోజు వచ్చారు. టుడే సండే. ఈ బిజినెస్ లోకి వచ్చారు. మండేనో, ట్యూస్డేనో, థర్స్డేనో, ఫ్రైడే మిడ్ నైట్ 12 o'clock లోపల భాష అనే వ్యక్తి ఈ బిజినెస్ లోకి వచ్చారు. అంటే ఇద్దరు వ్యక్తుల ద్వారా ఈ బిజినెస్ ని మీరు ఎక్స్పెండ్ చేశారు. అక్కడ ఏమవుతుందంటే ఈ ఇద్దరు వ్యక్తులు మీ ద్వారా, మీ పరిచయం ద్వారా, మీ స్పాన్సర్షిప్ ద్వారా వచ్చారు కాబట్టి 1,000, 2,000 రూపీస్ మండే ఈవినింగ్ కల్లా మీ అకౌంట్ లో స్ట్రైట్ గా జమ చేయడం జరుగుతుంది. సో ఇక దాని తర్వాత బిజినెస్ ఓపెనింగ్ అయిపోయింది కదా. దాని తర్వాత డ్యూయల్ టీమ్ బోనస్ ఎలా వస్తుందో చూడండి. మండే అశోక్ అండ్ భాష, అండ్ ట్యూస్డే రమేష్ అండ్ సురేష్, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ అండ్ దెన్ థర్స్డే అండ్ అలెక్స్. ఇక్కడ ముగ్గురు కూడా 3 వేరే రోజుల్లో వచ్చారు. ఆ వారమే వచ్చారు. ఇక్కడ ఏమైంది, ఈ ముగ్గురు కలిపితే ఎంత టర్న్ ఓవర్ అయింది? దీని ఏమంటారంటే టీమ్ టర్న్ ఓవర్ అంటారు, అంటే గ్రూప్ వాల్యూమ్ అంటారు. ఈ బ్లూ ఆర్గనైజేషన్ లో, గ్రీన్ ఆర్గనైజేషన్ లో 200 అంటే 600 గ్రూప్ వాల్యూమ్, 600 గ్రూప్ వాల్యూమ్. అంటే నేను పర్చేజ్ మా ఇండివిజువల్ ఎఫర్ట్ అయితే ఏంటి, పాయింట్ వాల్యూ. ఈ ముగ్గురు కలిసారు. ఈ ముగ్గురు కలవగానే ఏమవుతుందంటే అది గ్రూప్ వాల్యూమ్ అవుతుంది. 600 గ్రూప్ వాల్యూమ్. కంపెనీ విల్ పే యూ ఆన్ మండే 6,000 రూపీస్ విత్ టీడీఎస్. రైట్. తర్వాత నెక్స్ట్ వీక్ లో 1,000 గ్రూప్ వాల్యూమ్ కంపెనీ విల్ పే యూ అండ్ 10,000 రూపీస్ ఆన్ మండే ఈవినింగ్. దాని తర్వాత మీరు గమనిస్తే 2,000 గ్రూప్ వాల్యూమ్ కంపెనీ విల్ పే యూ ఆన్ మండే 20,000. ఇక్కడ సమానంగా 600, 1,000, 2,000. ఇక్కడ ఈ 2,200 ఇక్కడ రెండు సమానంగా లేవు. ఇన్కమ్ ఎలా ఇస్తుందంటే 2,000 మ్యాచ్ చేసి కంపెనీ విల్ పే యూ 20,000. ఇక్కడ ఎక్సెస్ 200 ఉంది చూసారా, దట్ ఎక్సెస్ అధికంగా వచ్చినటువంటి ఆ 200 పాయింట్ వాల్యూమ్ ని నెక్స్ట్ వీక్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఇక్కడ మీరు గమనిస్తే ఈ వారంలో 2,000 గ్రూప్ వాల్యూమ్, 2,500 గ్రూప్ వాల్యూమ్. కానీ లాస్ట్ వీక్ లో 200 మిగిలింది కదా, ఆ 200 పీవీని క్యారీ ఫార్వర్డ్ చేసి 2,200 కంపెనీ విల్ పే యూ ఆన్ మండే 22,000. మళ్ళీ అదనంగా మీ బ్లూ గ్రూప్ లో 300 గ్రూప్ వాల్యూమ్ ఎక్స్ట్రా ఉంటుంది. దాన్ని కూడా ఆ తర్వాత నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ చేసి మీకు 33,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే 4,000 గ్రూప్ వాల్యూమ్ కంపెనీ విల్ పే యూ 40,000. అండ్ దెన్ 10,000 గ్రూప్ వాల్యూమ్ కంపెనీ విల్ పే యూ 1 lakh రూపీస్. సేమ్ వే 25,000 గ్రూప్ వాల్యూమ్ కంపెనీ విల్ పే యూ 2,50,000 రూపీస్ పర్ వీక్ అండ్ 10 lakh రూపీస్ పర్ మంత్. దాని తర్వాత 40,000 గ్రూప్ వాల్యూమ్ వచ్చిన ఇక్కడ కంప్లీట్ గా క్యాపింగ్ పెట్టేసి, సీలింగ్ పెట్టేసి వారానికి 2,50,000 రూపాయలు మాత్రమే ఇస్తుంది మీకు. దాంతో పాటు అదనంగా మీకు అడిషనల్ గా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇక్కడ వారానికి 2,50,000, నెలకి 10 లక్షలు సంపాదించే మంచి అవకాశం ఉన్న ఈ రోజున ప్రపంచంలో ఇంతవరకు ఇటువంటి ఆపర్చునిటీ ఇంతవరకు రాబోదు కూడా. సో 2 ways of growth, 2 రకాలుగా మనం ఈ బిజినెస్ ని చేయొచ్చు. ఒకటి నెట్వర్క్ ఎక్స్పెన్షన్, అంటే టీమ్ ద్వారా ఎక్స్పెన్షన్. రెండోది ఏంటంటే ప్రొడక్ట్స్ వాడే, అంటే నెట్వర్క్ కన్సంప్షన్ కింద కూడా మనం ఈ బిజినెస్ ని డెవలప్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఈ బిజినెస్ లోకి వచ్చేటప్పుడు 200 పాయింట్ వాళ్ళంతా 8 ప్రొడక్ట్స్ కొనుక్కొని బిజినెస్ లోకి వస్తారు. ద సేమ్ వే ఇక్కడ మీకు మీ ర్యాంక్ ని బట్టి లేదా మీ ఆదాయాన్ని బట్టి నెలకి మీరు ఎన్నైనా రీపర్చేస్ చేయొచ్చు. మీరు ఎంతైతే రీపర్చేస్ చేస్తారో దానికి అనుగుణంగా మీకు ఆ ప్రాఫిట్ అనేది, ఆ బెనిఫిట్స్ అనేది మీకు ఉంటుంది. రైట్. సో రీపర్చేస్ ఇస్ మ్యాండేటరీ. ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గమనిస్తే ఒక 6 నెలలకో లేకపోతే సంవత్సరానికో సంవత్సరంన్నరకో లెఫ్ట్ లో 1,000 పీపుల్, రైట్ లో 1,000 పీపుల్ కన్స్యూమర్స్ మాత్రమే వచ్చారు. కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, కొంతమంది బిజినెస్ చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. అలా ఈ 1000 మంది ఏమీ ప్రమోట్ చేయకుండా వాళ్ళ కుటుంబం యొక్క ఆరోగ్య నిమిత్తం ఒక ప్రొడక్ట్ కొంటున్నారు.
ప్రతి వారం మనం ఎలాగైతే ప్రతి నెల 25 కిలో రైస్ బ్యాగ్ ఉంటామో అలాగే 25 పీవీ కొంటున్నారు. ఈ 1000 మంది 25 పీవీ పర్ మంత్ కొన్నా సరే ఈ కొన్నది ఎవరు? ఆల్రెడీ ఉన్న టీం అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టీం రీపర్చేస్ కూడా టర్న్ ఓవర్ కింద కన్సిడర్ చేసి 25,000 పీవీ ఆ మంత్ లో ఎవరు ఏమి బిజినెస్ అయిపోయినా సరే ఎగ్జిస్టింగ్ టీమ్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు కాబట్టి అండ్ యూనిట్ కెమిస్ట్ 2,50,000. ఇప్పుడు మేము ఏంటంటే మనకి టీం అవసరం లేదు, కన్జ్యూమర్స్ ద్వారా కూడా ఇక్కడ టచ్ యువర్ సీలింగ్. అలాగే ఇక్కడ దాంతో పాటు ఒక బెనిఫిట్ ఏంటంటే ర్యాంక్ మెయింటెనెన్స్ బోనస్. మనకి ఇక్కడ స్టార్ 250, స్టార్ 500 అండ్ స్టార్ 1000, రూబీ, పోల్ అనే ఒక మనకి ర్యాంక్స్ ఉంటాయి. అంటే మన ఆదాయాన్ని బట్టి. సో ఆదాయాన్ని బట్టి మనకు ఒక క్రైటీరియా ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి స్టార్ 250 అంటే ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే నేను ఈ బిజినెస్ లోకి వస్తే నన్ను నమ్మి ఎవరైతే ఈ బిజినెస్ లోకి వస్తారో వాళ్ళకి ఇన్కమ్ వస్తేనే, వాళ్ళకి ర్యాంక్ వస్తేనే నాకు ర్యాంక్ వస్తుంది. సో ఇక్కడ వాళ్ళకి ఇన్కమ్ రాకుండా నాకు రాదు, వాళ్ళ ర్యాంక్ రాకుండా నాకు రాదు. ఇక్కడ మీరు గమనిస్తే ఒక స్టార్ 250 అనే వ్యక్తి ఇక్కడ ర్యాంక్ మెయింటైన్ చేస్తే, ప్రతి వారం ర్యాంక్ మెయింటైన్ చేస్తే అతనికి వారానికి 500 ఇవ్వడం ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. అంటే నెలకి ఎంత? 2,000 రూపీస్. దాని తర్వాత స్టార్ 500 1,000 రూపీస్, స్టార్ 1000 2,500 పర్ వీక్. అలాగే రూబీ ఎగ్జిక్యూటివ్ వారానికి 5,000 ర్యాంక్ మెయింటెనెన్స్, పోల్ ఎగ్జిక్యూటివ్ వారానికి 10,000 ర్యాంక్ మెయింటెనెన్స్, ఎమరోల్ ఎగ్జిక్యూటివ్ వారానికి 15. ఇక్కడ విషయం ఏంటంటే మనకు ఒక 1,000 రూపాయలు ఇంక్రిమెంట్ రావాలంటే ఉద్యోగస్తుడుగా ఒక 12 నెలలు వెయిట్ చేయాలి. 12 నెలలు వెయిట్ చేయాలి. ఇక చూడండి మీరు ర్యాంక్ మెయింటైన్ చేస్తే నెలకి ఎంత కన్వర్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ సఫైర్ ఎగ్జిక్యూటివ్ 20,000, ఎగ్జిక్యూటివ్ డైమండ్ 25,000, ఎగ్జిక్యూటివ్ బ్లూ డైమండ్ 30,000, ఎగ్జిక్యూటివ్ పర్పుల్ డైమండ్ 35,000 అండ్ ఎగ్జిక్యూటివ్ వైట్ డైమండ్ 40,000, బ్లాక్ డైమండ్ అంబాసిడర్ వారానికి 50,000. నా ర్యాంక్ వారానికి 50,000 అంటే నెలకెంత? 2 లక్షలు ఓన్లీ ర్యాంక్ మెయింటెనెన్స్. అలాగే రాయల్ బ్లాక్ డైమండ్ 1 lakh and then imperial black diamond ambassador and then 1,50,000 rupees and then crown black diamond ambassador వారానికి 2,50,000. 4 వారాలు నెలకి 10 లక్షలు ఓన్లీ ర్యాంక్ మెయింటెనెన్స్ అపార్ట్ ఫ్రమ్ యువర్ టీమ్ బోనస్. ఇది మీరు గమనించాలి. సో ఇక్కడ మీకు రాబోయే రోజుల్లో ఆ టేస్ట్ అనేది, ఆ స్వీట్నెస్ అనేది తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ 7 సంవత్సరాల్లో 58 మంది కోటెస్టులుగా తయారయ్యారు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ జనవరి 1న ఒక డైమండ్ అనౌన్స్ చేయడం జరిగింది. అంటే 1 crore పైన ఇన్కమ్. ఇందులో లేడీస్ ఉన్నారు, క్వాలిఫైడ్ ఉన్నారు, అన్క్వాలిఫైడ్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, యంగ్ 24-25 ఇయర్స్ యంగ్ బాయ్స్ ఉన్నారు, హోమ్ మేకర్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. ప్లీజ్ అండర్స్టాండ్. సో ఇక్కడ రోజుకు ఒక డైమండ్ అనౌన్స్ అవుతుంది. ఇప్పుడు యూ వెయిట్ అండ్ సీ ద గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీ వివా. ఐఎమ్ షూర్. అండ్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు వైబ్రెంట్ వివా అండ్ థ్యాంక్స్ టు మై స్పాన్సర్ అండ్ హానరబుల్ డిఎస్సి అండ్ బ్లాక్ డైమండ్ అంబాసిడర్ శ్రీ రఘుపతి నాగేశ్వరి. ఈ రోజున రఘుపతి నాగేశ్వరి గారు నాకు అవకాశం ఇవ్వబట్టే ఈ రోజున ఈ పొజిషన్ లో ఉన్నా నేను. థ్యాంక్స్ టు హిమ్. ఐఎమ్ సిన్సియర్ గ్రాటిట్యూడ్ ఆఫ్ యాటిట్యూడ్. అండ్ దెన్ థ్యాంక్ యూ వైబ్రెంట్ వివా ఫర్ గివింగ్ ఎ ఛాన్స్ టు ఎక్స్ప్రెస్ ఆర్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ బిజినెస్ కాన్సెప్ట్. అండ్ ఓవర్ టు host. Thank you so much. Thank you so much, sir, Kevin sir, for your wonderful explanation about products, about corporate and ఈ ఆపర్చునిటీలు, ఈ ప్రొడక్ట్స్ ద్వారా, ఈ క్వాలిటీ ప్రొడక్ట్స్ ద్వారా ఎలాగా ఈ బిజినెస్ చేయొచ్చు, ఎలాంటి ఇన్కమ్స్ వస్తాయని తెలియజేశారు. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెసెన్స్ హియర్ టుడే. అండ్ ఈ ఆపర్చునిటీ ద్వారా ఇప్పుడు చూపించిన 63 crore పతీస్తో పాటు ఇంకెవరైనా సక్సెస్ అవుతున్నారా? అసలు ఇంకెవరైనా సక్సెస్ అవ్వచ్చా? వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారా? అలా మనకి ఇక్కడ ఎవరు సక్సెస్ అయ్యారో ఒకసారి చూద్దాం. మనం ఈ ప్రాజెక్ట్ ఒక ఎంప్లాయీగా తన కెరియర్ స్టార్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ ని కెరియర్ గా తీసుకొని ఎంప్లాయ్మెంట్ నుంచి ఎంటర్ప్రెన్యూర్ గా కన్వర్ట్ అవ్వాలని డిసైడ్ అయ్యి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఒక 10 lakhs ఎర్న్ చేసి he became a millionaire club member today. And I would like to invite Penamalli Srinivas garu from Nellore, Paul Executive. Please share your experience, sir. Srinivas garu. Thanks for me.
dear Pawan sir and Kevin sir. My voice is audible, sir? Yes, you are audible. Sir. Yes, sir. And good evening, all of you. So myself, Srinivas Perumalli, a colleague in Indus Viva. సో మెయిన్లీ ఈ బిజినెస్ ఇంట్రడ్యూస్ కోసం మెయిన్ రీజన్ ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో మనకు తెలుసు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ మనకి సఫిషియెంట్గా ఉంటే ఆటోమేటిక్గా 90% దాకా ప్రాబ్లమ్స్ మనకు క్లియర్ అయినట్టే, మనకు ఆ ప్రాబ్లమ్స్కి మనం బయట ఉన్నట్టే, దూరంగా ఉన్నట్టే. సో ఆ టైం అలాగా నేను ఈ బిజినెస్ కంటే ముందుగా నేను ఐ వాజ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పాస్ట్ 10 years ఇన్ ఫార్మా ఇండస్ట్రీలో. సో నేను ఒక దాంట్లో వర్క్ చేసేటప్పుడు ఈ బిగినింగ్ డేస్లో నాకు ఈ ఎంప్లాయ్మెంట్ మనకు తెలిసిందే. సో ఆడ వచ్చే శాలరీస్, మనకి ఉన్న ఎక్స్పెండిచరు, సో మంత్లీకి మనకు కట్టే ఈఎంఐస్, ఇవి హౌస్ రెంట్స్, ఇవన్నీ నాకు ఎక్కడా నాకు ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నాకు కనిపించేది కాదు. నేను ఆ టైంలో ఐ వాంటెడ్ లుకింగ్ సమ్ అదర్ పార్ట్ టైం ఇన్కమ్. సో నేను ఆ టైంలో నేను ఈ బిజినెస్ని నాకు ఇంట్రడ్యూస్ చేసిన మై వన్ ఆఫ్ ది గ్రేట్ పర్సన్, ఆ పర్సన్ ద్వారా నేను ఈ బిజినెస్ ని టేకప్ చేశాను. ఇప్పుడు మీకు ఎలాగా ఇప్పుడు జూమ్ లో ఇలాగా మన బ్లాక్ డైమండ్స్ అండ్ ₹1,00,00,000 ఇన్కమ్ చేసిన వాళ్ళు మీకు ఎలాగ ఇప్పుడు ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పారు, అప్పుడు నాకు ఈజ్ అ నార్మల్ పర్సన్. ఆ పర్సన్ నాకు ఈ బిజినెస్ ని జస్ట్ రూమ్ లో జస్ట్ పేపర్ మీద ఈ బిజినెస్ ప్రాజెక్ట్ నాకు చెప్పాడు. జస్ట్ నేను బ్లైండ్ గా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ చెప్పేసి నేను జస్ట్ బిజినెస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఆ టైంలో నేను జస్ట్ ఒక 1 month 2 months నేను సరిగా ఈ బిజినెస్ ని సీరియస్ గా తీసుకోలేదు. తర్వాత నాకు గ్రేట్ పర్సనాలిటీ ఇన్వైట్ చేసిన తర్వాత ఆ పర్సన్ తో నేను కూర్చున్నాను. అప్పుడు నాకు రియల్ గా నాకు ఐస్ ఓపెన్ అయినాయి. అసలు ఎంప్లాయ్మెంట్ ఉంటే మనకి ఎప్పటికీ ఫ్రీడమ్ ఉండదు. సో ఫైనాన్స్ ఫ్రీడమ్ మనకు దొరకదు, అది మనకు తెలిసిందే. సో చేస్తే ఈ బిజినెస్ చేయాలని చెప్పి నేను అప్పుడు స్టిక్ ఆన్ అయ్యాను. దట్స్ వై అప్పుడు నేను సీరియస్ గా టేకప్ చేస్తాను. ఈ బిజినెస్ ద్వారా నేను విత్ ఇన్ 8 months లో నేను ఎర్న్ చేసిన టోటల్ ఇన్కమ్ వచ్చి 1 lakh ఒక 8 months లో. అగైన్ నెక్స్ట్ 4 months అంటే అక్కడ నుంచి 4 months నేను దీంతో తీసుకున్న ఇన్కమ్ వచ్చి 1.5 lakh. అంటే టోటల్ ఒక 1 year లో 2.5 lakhs నేను ఎర్న్ చేశాను. సో అగైన్ నెక్స్ట్ 1 year లో ఈ బిజినెస్ ద్వారా నేను టోటల్ తీసుకున్న ఇన్కమ్ వచ్చి 8 lakhs. ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 2 years అయింది. 2 years మేము టోటల్ ఇన్కమ్ నేను దీంట్లో ఇన్కమ్ సంపాదించింది 10,20,000. రీసెంట్లీ ఐ హ్యావ్ కంప్లీట్ మై MCM ఇన్ ఇండస్ట్రీ. సో నేను ఒకటే చెప్తాను, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ వాల్యుబుల్ టైమ్ అండ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ షేరింగ్. వండర్ఫుల్. అండ్ సెకండ్ సక్సెస్ఫుల్ పర్సన్, ఈ ఆపర్చునిటీ ద్వారా ఒక 22 years ఓల్డ్ పర్సన్. చాలా మంది ఏజ్ గురించి మాట్లాడేటప్పుడు యంగ్స్టర్, ఈ బిజినెస్ లో ఎవరికి టఫ్ అంటే యంగ్స్టర్ కి టఫ్. ఎక్స్పీరియన్స్ ఉండి ఆల్రెడీ ఒక జాబ్ లో కొన్ని రోజులు లైఫ్ లీడ్ చేసిన వాళ్ళకి నో ప్రాబ్లం లేదు. వాళ్ళ సరౌండింగ్స్ లో, వాళ్ళ సొసైటీలో ఆల్రెడీ వాళ్ళకి ఒక ఏజ్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి చాలా మంది తెలిసే అవకాశం ఉంటుంది. బట్ 22 years ఓల్డ్ లో ఈ ఆపర్చునిటీని సక్సెస్ అయ్యి ఈజ్ ఆల్సో సక్సెస్ఫుల్ మెంబర్ టుడే అండ్ ప్రౌడ్లీ ఇంట్రడ్యూసింగ్ పవన్ కళ్యాణ్, కోల్ ఎగ్జిక్యూటివ్. ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. Hi sir, good evening to everyone. This is Pavan Kalyan, the parallel executive in Indus Viva. నేను ఇప్పుడు తిరుపతి నుంచి మాట్లాడుతున్నానండి. ఈ బిజినెస్ నేను నా కెరీర్ అంటే డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మై స్పాన్సర్, గ్రేట్ స్పాన్సర్ మిస్టర్ రాజ్ కుమార్ సార్ తరపున నాకు ఈ ప్రాజెక్ట్ పరిచయం అయింది ఒక 2 years బ్యాక్. సో అప్పుడు నేను డిగ్రీ చదువుతూ ఉన్నాను, ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నాను. సో చదువుతున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ పరిచయం అయింది. అంటే నేను చదువుకున్న రోజు నుంచే ఏదైనా చేస్తే బిజినెసే చేయాలి. సో నాకు తెలుసు బిజినెస్లోనే ఎంతో లైఫ్ ఉంటుంది. ఎంప్లాయ్ వర్క్లో ఎటువంటి గ్రోత్ అనేది ఉండదు, సర్వైబిలిటీ మాత్రమే ఉంటుంది. సో బట్ బిజినెస్ చేయాలి. బట్ అట్ ది ఏజ్ ఆఫ్ 22 years దగ్గర పెట్టుబడి పెట్టడానికి ఎవరు లేరు. మా ఫ్యామిలీ కూడా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను వచ్చాను. సో నన్ను బిలీవ్ చేసి వాళ్ళు అంత డబ్బులు కూడా ఇవ్వరు. నా దగ్గర అంత పెద్ద ప్రాజెక్టులు కూడా లేవు చేయడానికి. సో అటువంటిప్పుడు నేను ఏం చేయాలి అనుకున్నప్పుడు నాకు యాక్చువల్గా 22 years ఆస్తమా అనే ప్రాబ్లం ఉందండి. అంటే నేను పుట్టకతోనే ఆస్తమా ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాను. సో నేను ఈ ప్రాజెక్ట్ వినిన తర్వాత, ఇక్కడ గ్రేట్ లీడర్ ఉన్నారు ప్రేమ్ సార్, నాకు వచ్చి ఆ ప్రాజెక్ట్ చెప్పడం జరిగింది. వినిన తర్వాత నాకు ఇక్కడ ఉన్న ఐపల్స్ అనే ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. సో ఆ ప్రోడక్ట్ నేను తీసుకొని 22 years ఆస్తమా అంటే నాకు విపరీతంగా దగ్గు, ఆయాసం ఎక్కువ ఉండేది. ఫస్ట్ టైం ఒక 6 bottles ఐపల్స్ నేనే యూజ్ చేశాను. ఒక
2.5 monthలో నాకు పూర్తిగా ఆస్తమా అనే ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయింది. ఈ రోజుటి వరకు కూడా నాకు ఆ ప్రాబ్లం లేదు. ఐఎమ్ హ్యాపీ, అంటే నేను సాటిస్ఫాక్షన్. సో ఈ ప్రాజెక్ట్ సో ఇంక ఈ ప్రోడక్ట్స్ అందరికి చెప్పొచ్చు, నాకు బిలీఫ్ క్రియేట్ అయింది. సో ఎలాగైనా సో నా గ్రేట్ స్పాన్సర్ మిస్టర్ రాజ్ కుమార్ సార్ నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. సో ఈ ఏజ్ పర్సన్ ఇక్కడ కొత్తగా చెప్తుంటే పీపుల్ బిలీవ్ చేసేవాళ్ళు కాదు స్టార్టింగ్ స్టేజ్లో. బట్ నేను ఏదైతే వాడి, అంటే నా ప్రోడక్ట్స్ నేను వాడి ఏదైతే చెప్పడం మొదలెట్టానో అది కొత్త ఏరియా అయినా నన్ను నమ్మడం మొదలెట్టారు. సో అట్లాగా నేను బిజినెస్ చేస్తుంటే ఎగ్జాక్ట్లీగా స్టార్టింగ్లో బిల్డ్ చేయడానికి కొంచెం టఫ్ అయినా ఇక్కడ ఉన్న గ్రేట్ లీడర్స్ వల్ల చాలా ఈజీగా అది సాధ్యపడింది. విత్ ఇన్ 1 yearలో నా స్టార్ 1000 ఫినిష్ చేసుకున్నాను. అక్కడి నుంచి 1 yearలో నా స్టార్ 1000 మాత్రమే అయింది. జస్ట్ ఆ తర్వాత 1 yearలో ఎంసీఎం కూడా నాది కంప్లీట్ అయిపోయింది. అంటే పెరలెక్స్ విత్ నీ దాటేశాను. నియర్ అబౌట్ 1 yearలో నేను ఎర్న్ చేసింది 1 lakh అయితే ఆ తర్వాత 1 yearలో నేను ఎర్న్ చేసింది 12 lakhs. అంటే బయట ఎక్కడ కూడా మీరు ఇక్కడ చూడండి, అట్ ద ఏజ్ ఆఫ్ 22 years ఒక ఆపర్చునిటీ చూస్ చేసుకొని అతను ఒక ప్రూవెన్గా నిలబడడానికి ఈ ఆర్గనైజేషన్ మొత్తం సపోర్ట్ చేసింది. నేను ఒక్కడినైతే చేసేవాడిని కాదు. ఈ హాల్లో నాతో పాటు ఎంతో మంది పెద్దవాళ్ళు ఉన్నారు. సో నియర్ అబౌట్ 721 people దేర్ ఇక్కడ ఉన్నారు. సో నాకన్నా ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ ఎంతో మంది ఉన్నారు. సో మీరందరూ అనుకుంటే నాకన్నా ఎంతో పెద్ద గొప్పగా సాధించవచ్చు. ఇదే లీడర్ సపోర్ట్ మీ అందరికి ఉంటుంది. ఇక్కడ ఉన్న ట్రైనింగ్స్ అన్నీ మీకు జరుగుతాయి. సో ఎన్నో విషయాలు, కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. నేను 22 సంవత్సరాలు చదువుకున్న సబ్జెక్ట్ ఒకటి, ఈ ఇయర్ జర్నీలో ఈ 2 years నేర్చుకునేదంతా 22 సంవత్సరాలకు సరిపోదండి. అన్ని కొత్త విషయాలు లైఫ్లో ఎక్కడ నేర్చుకోలేని ఎన్నో కొత్త విషయాలని ఈ బిజినెస్లో నేను నేర్చుకోవడం జరిగింది. నాకు తెలిసిన విషయాన్ని 10 మందికి పంచుతూ ఇదొక అవకాశం ద్వారా నేను ప్రోడక్ట్ యూజ్ చేసి ఆరోగ్యంగా ఉన్నాను. నేను అదే విషయాన్ని 10 మందికి చేరడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా వాళ్ళు ఆర్థికంగా సెటిల్ అయిపోయి వాళ్ళ వల్ల ఎంతో మంది గ్రో అవడం జరిగింది. సో అట్ ద ఏజ్ ఆఫ్ 22 years నేను నెక్స్ట్ వీక్ కార్ కూడా తీసుకోబోతున్నాను. సో నేను చేయగలిగింది మీరు చేయగలరు. ఆల్ ది బెస్ట్ టు ఎవరీవన్. సో ఈ అవకాశాన్ని వదులుకోవద్దండి. సో థ్యాంక్ యూ సో మచ్ డియర్. వండర్ఫుల్. డ్యూ టు టైం ఫ్యాక్టర్ ఇక్కడ సక్సెస్ అయిన ప్రతి ఒక్కళ్ళు వదిలితే వాళ్ళ ఈ జర్నీని లైఫ్ జర్నీ కింద కన్వర్ట్ చేసి మనకి చెప్తారు. సో రియల్లీ గ్రేట్ పవన్ కళ్యాణ్. అండ్ ఈ ఆపర్చునిటీ ద్వారా 20 lakhs అండ్ అబోవ్ ఎర్న్ చేసి ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా తను ప్రూవ్ చేసుకున్న ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా మంగా మోడెపు గారు, ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్, బ్రాండ్ న్యూ ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్. ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ మంగా గారు. ఈరోజు కీనోట్ స్పీకర్ కూడా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఇంకొక సక్సెస్ఫుల్ పర్సన్ ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్. ఈ బిజినెస్ ఆపర్చునిటీలో ఈ బిజినెస్ ని సెలెక్ట్ చేసుకొని చాలా సక్సెస్ఫుల్ గా వాళ్ళ స్పాన్సర్ ని, ఆర్గనైజేషన్, ఇక్కడ ఉండే ట్రైనర్స్ ని బిలీవ్ చేసి దే ప్రూవెన్ దెమ్సెల్ఫ్ యాజ్ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్. అండ్ ఈ ఆపర్చునిటీ ద్వారా 50 lakhs earn చేసి అండ్ బ్రాండ్ న్యూ షఫైర్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్న షట్టిపల్లి కవిత శ్రీనివాస్ రెడ్డి గారు. ఎస్ కవిత గారు, ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ అచీవ్మెంట్. Thank you so much Pavan sir, and very good evening to all of you. So ఈ జూమ్ రూమ్ లో ఉన్న న్యూ పర్సన్స్ ఎవరైతే ఇక్కడికి వచ్చారో సో వాళ్ళకి వెల్కమ్ చేస్తున్నాను. అండ్ ఆల్రెడీ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ తీసుకున్నందుకు మీకు కంగ్రాచులేట్ చేస్తున్నాను. సో మై సెల్ఫ్ కవిత శ్రీనివాస్ రెడ్డి అండి. సో ఒక ఎంప్లాయ్ టు ఎంటర్‌ప్రెన్యూర్. సో నా బిఫోర్ హిస్టరీ చూసుకుంటే ఒక ఎంప్లాయీగా ఒక ప్రైవేట్ సెక్టర్ లో, రీటైల్ సెక్టర్ లో ఒక ఎంప్లాయ్ గా 8 years వర్క్ చేస్తున్నాను నేను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ లో. సో అక్కడ లేని హ్యాపీనెస్ ఇక్కడ నాకున్న హ్యాపీనెస్ 100% నేను చెప్తాను. నా కొలీగ్స్ కానీ చాలా మంది నాకు తెలుసు బిఫోర్ ఇండస్ట్రీలో నా లైఫ్ స్టైల్ ఏంటి, ఆఫ్టర్ ఇండస్ట్రీలో నా లైఫ్ స్టైల్ ఏంటి అని మాట్లాడుకునేంతగా చేంజ్ అయింది నా లైఫ్. దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటి అంటే నేను డెసిషన్ తీసుకోవడం ఇండస్ట్రీ వాళ్ళు. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన పర్సన్ ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్. సో మన ఆర్గనైజేషన్ లో ఒక గ్రేట్ ఎగ్జిక్యూటివ్ డైమండ్ రజిత చంద్రశేఖర్ రెడ్డి గారి ద్వారా నేను ఈ ఆపర్చునిటీ తీసుకున్నానండి. ఒక బ్లైండ్ గా నాకు ఇక్కడ ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక బిజినెస్ ఉందని ఏమి తెలియనప్పుడు నేను బ్లైండ్
గా బిలీవ్ చేసి ఆపర్చునిటీ రావడం జరిగింది. బట్ నేను వచ్చింది 100% నేను మా హస్బెండ్ టుగెదర్ ఇద్దరం వర్క్ చేసింది జాబ్ లో. ఇద్దరు వర్క్ చేసినప్పుడు కవిత గారు, దిస్ ఇస్ కేవిఎన్. మీ పక్కన ఎవరైనా మొబైల్ తోటి ఈ ప్రోగ్రామ్ ఆన్ చేస్తున్నారండి? సార్ మీ పక్కన ఎవరైనా ఈ మొబైల్ తోటి ఆన్ చేసి ఉన్నారా ఈ ప్రోగ్రామ్ ని? ఇట్స్ ఎకో, రీసౌండ్ ఇస్ కమింగ్. లేదు సార్, ఏం లేదు. ఓకే, థాంక్యూ, గో హెడ్. నో సార్. గో హెడ్ మేడం. ఓకే సార్. సో అలా ఇద్దరు టుగెదర్ వర్క్ చేస్తున్నా కూడా మా నీడ్స్ ఫుల్ఫిల్, అంటే టుగెదర్ మాకు 50,000 రూపీస్ పర్ మంత్ వచ్చేది. సో అక్కడ నీడ్స్ ఫుల్ఫిల్ అయ్యేది. కానీ నా పెద్ద డ్రీమ్ ఏంటి, నా పెద్ద వరీ ఏంటి అంటే నా పిల్లల ఫ్యూచర్. సో ఇండస్ట్రీలో నాకు ఫస్ట్ నేను లాగిన్ అయిన తర్వాత నేను ప్రెజెంటేషన్ విన్నాను. సో విన్న తర్వాత నాకు ఫస్ట్ నచ్చిన పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మన పిల్లల ఫ్యూచర్ సెక్యూర్ గా ఉంటుందనే ఒక విషయం. సో 100%. సో నాకు అక్కడ ఒక ఎంప్లాయ్ గా, ఒక ఉమెన్ గా చాలా సఫర్ అయినా నేను. నా పిల్లల్ని వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోవడం, చాలా విషయాలు. సో ఇక్కడ నేను ఇండస్ట్రీ వాళ్ళకి వచ్చిన తర్వాత ఫస్ట్ 6 months నేను కూడా బిలీవ్ చేయలేదు. పార్ట్ టైమర్ గానే చూస్ చేసుకున్నా. బట్ నేను ఎప్పుడైతే జాబ్ క్విట్ చేసి ఫుల్ టైమ్ గా నేను ఇన్వాల్వ్ అయినానో టుగెదర్ నేను మా హస్బెండ్. సో ఈ రోజు మాకు అసలు ఎలాంటి డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఏం తెలియదు ఫస్ట్ కానీ ఇద్దరం మేము కమిటెడ్ గా స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి ప్రతి ఒక్క విషయం గురించి చెప్పిన పర్సన్ మై స్పాన్సర్ రైస్తా మేడం. అండ్ సెకండ్ థింగ్ నాకు చాలా హెల్ప్ అయింది ఏంటి అంటే మన ఆర్గనైజేషన్ లో మన వైబ్రెంట్ ఫీవ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇచ్చిన ట్రైనింగ్స్, మీటింగ్స్. ఈ రోజు నాకు ఈవెన్ నేను స్టార్టింగ్ లో నాకు ఏ విషయాలు తెలియదు. 10 lakhs తీసుకొని నేను ఇంజనీర్ అయ్యి బెంగళూరుకి వెళ్ళినప్పుడు నాకు అసలు ఈ ఆర్గనైజేషన్ స్ట్రెంత్ ఏంటి, ఈ ఆర్గనైజేషన్ లో 100% మన లైఫ్ చాలా ఒక ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రా తీసుకెళ్ళొచ్చు అని ఒక బిలీఫ్ వచ్చింది. అక్కడ నుంచి మేము చాలా కమిటెడ్ గా ఇద్దరం వర్క్ చేస్తున్నాం. సో లాస్ట్ నాకు ఒక హ్యాపీనెస్ ఏంటి అంటే లాస్ట్ నేను కీనోట్ కి వచ్చినప్పుడు నాకు ఈరోజు సీరియస్లీ కేవిఎన్ సార్ ఆ రోజు యాక్చువల్ గా నేను ఎమరాల్ గా వచ్చాను. బట్ కేవిఎన్ సార్ సఫైర్ అనే నన్ను ఇన్వైట్ చేశారు. నేను అనుకుంటున్నా, నేను చాలా బిలీవ్ చేస్తాను. డెఫినెట్లీ నేను నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ఎస్పై ర్యాంక్ లోనే రావాలి నేను 100% అనుకున్నా. అది జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ కేవిఎన్ సార్. మీరు ఫస్ట్ నుంచి కూడా మాకు ఆల్వేస్ ఒక రోల్ మోడల్ మా ఫ్యామిలీకి ఎస్పెషల్లీ. ఎందుకంటే మా హస్బెండ్ ఈరోజు నాతో జర్నీ చేయడానికి సపోర్ట్ అయ్యింది దేనివల్ల అంటే జస్ట్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ కేవిఎన్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై ఆల్ అప్లైనర్స్ అండ్ ఎస్పెషల్లీ మై స్పాన్సర్ ఇస్తా మేడం. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆర్గనైజేషన్ ఒకే విషయం చెప్తానండి, ఒక ఎంప్లాయీ టు ఎంటర్ప్రెన్యూర్ గా నేను ఎలా అయితే వచ్చినాను ఇక్కడ ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. 100% ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా అవసరం లేదు. నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, లేకపోయినా సరే నేను నేర్చుకోవాలని ఒక ఇంటెన్షన్ తోని ఈ రోజు నేను సక్సెస్ అయ్యి సో మోర్ దాన్ 60 lakhs తీసుకున్నానండి త్రూ ఇండస్ట్రీగా జస్ట్ స్పాన్ ఆఫ్ 3 years లో. ఒక ఎంప్లాయీగా లాస్ట్ నా వీక్లీ ఇన్కమ్ ఇండస్ట్రీలో 2.5 lakhs సీలింగ్ అచీవ్మెంట్ అయింది. ఒక ఎంప్లాయీగా నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు నా ఇయర్లీ ప్యాకేజ్ అండి 1.9 lakhs. కానీ ఈ రోజు జస్ట్ వీక్లీ తీసుకున్నాను. చాలా హ్యాపీనెస్ ఉంది ఇండస్ట్రీ వాళ్ళు. జస్ట్ నేను బిలీవ్ చేశాను ఇక్కడ ఉంది అని, బిలీవ్ చేసి దానికి తగ్గట్టు ఎఫర్ట్ పెడుతున్నాను కాబట్టి ఈ రోజు నాకు ఇలాంటి రిజల్ట్ వచ్చింది. ఇది ప్రతి ఒక్కరికి పాసిబుల్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీ డ్రీమ్స్ త్రూ ఇండస్ట్రీలో ఫుల్ఫిల్ చేసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ పవన్ సార్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మీ. థ్యాంక్ యూ. గ్రేట్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ కవిత గారు. సో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేసే ముందు క్లోజింగ్ స్పీచ్ కీ నోట్ ని ఇప్పుడు మనం చూద్దాము. ఈ పర్సనాలిటీ రియల్లీ సెట్టింగ్ ఏ గ్రేట్ ఎగ్జాంపుల్ టు మెనీ నెంబర్ ఆఫ్ ది ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్. షీ ప్రూవెన్ హర్ సెల్ఫ్. ఇప్పుడు మీరు చూసిన కవితారెడ్డి గారి స్పాన్సర్ అండ్ ఇలాంటి వాళ్ళని చాలా మంది తయారు చేసిన పర్సనాలిటీ అండ్ వీళ్ళు తయారవ్వడానికి కారణమైన ఒక గ్రేట్ పర్సనాలిటీ, ప్రూవెన్ హర్ సెల్ఫ్ ఏ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఎగ్జిక్యూటివ్ డైమండ్ 1 crore and above earn చేసిన గ్రేట్ పర్సనాలిటీ రజితా చంద్రశేఖర్ రెడ్డి గారు. ప్లీజ్ హ్యాండ్ ఓవర్ ద రూమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ ఈవినింగ్ కేవిఎన్ సార్. వండర్ఫుల్ ప్రజెంటేషన్ టుడే. ఎప్పుడు ఫీల్ అయ్యే విధంగానే ఈరోజు కూడా చాలా ఎక్సైట్మెంట్ మీతో కలిసి ఈరోజు జూమ్ రూమ్ లోకి రావడానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా లాక్డౌన్ వల్ల, కరోనా వల్ల చాలా విషయాలు జరుగుతున్నాయి. మనం ఫిజికల్ గా కలవలేకపోయినా కూడా ఇలా ఎక్కువ టైమ్స్ కలవడానికి ఒక అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. అండ్ ఈరోజు నేను నా పార్ట్ ఈ సెషన్ లో
కీనోట్. ఈ బిజినెస్ నుంచి కొన్ని కీ పాయింట్స్ ని మీకు నేను షేర్ చేస్తాను. నా లైఫ్ జర్నీ ఈ బిజినెస్ లో, ఈ 3 years జర్నీలో నేను ఈ బిజినెస్ కి బిఫోర్ 3 years నేను ఎలా స్టార్ట్ అయ్యాను, ఎలా సక్సెస్ అయ్యానో షేర్ చేసుకున్న తర్వాత మీకు కీనోట్ పాయింట్స్ ని కొన్ని షేర్ చేస్తానండి. ఎస్, నేను వనస్థలిపురం, హైదరాబాద్, జితా చంద్రశేఖర్ రెడ్డి. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కారణం మిస్టర్ అండ్ మిస్సెస్ మాధవి శ్రీనివాస్ రెడ్డి గారు నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చారు. ఈ ఆపర్చునిటీ తీసుకోకపోతే ఖచ్చితంగా నేను ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ మాత్రం ఉండేదాన్ని కాదు. ఒక హౌస్ వైఫ్ నుంచి ఈ రోజు నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా ఇండస్ట్రీవాలో ఎగ్జిక్యూటివ్ డైమండ్ గా నేను గ్రో అవ్వడానికి ఈ ఆపర్చునిటీ కారణం. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నా స్పాన్సర్ అండ్ అప్లైనర్ మిస్టర్ అండ్ మిస్సెస్ మాధవి శ్రీనివాస్ రెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ వైట్ డైమండ్ ఈ ఆర్గనైజేషన్ లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ లేకపోయినా ఎప్పటికీ నేను కృతజ్ఞురాలుగా ఉంటాను. ఎందుకంటే ఒక కామన్ హౌస్ వైఫ్ గా నా లైఫ్ లో నేను సక్సెస్ గురించి ఆలోచించడం పక్కన పెడితే, అట్లీస్ట్ నేను ఒక ఫ్యామిలీకి సపోర్టింగ్ కోసం ఆలోచిస్తున్నాను. నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ అవ్వాలనుకున్న టైంలో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. ఈ ఆపర్చునిటీ తీసుకునేటప్పుడు కూడా నాకున్నాయి చాలా డ్రీమ్స్ ఉన్నాయి, చాలా లైఫ్ లో చాలా ఆలోచనలు, ఆశలు ఉన్నాయి. కానీ అవి ఫుల్ఫిల్ అయ్యే అవకాశాలు లేవు. కాబట్టి అట్లీస్ట్ ఫ్యామిలీకి సపోర్టింగ్ గా, మా ఫ్యామిలీ గెట్ ఆన్ అవ్వడం కూడా కష్టంగా ఉన్న మూమెంట్ లో నేను ఈ ఆపర్చునిటీ తీసుకున్నాను. అప్పుడు ఇక్కడ 2.5 lakhs అన్నది నన్ను చాలా ఆలోచనకి గురి చేసింది. 2.5 lakhs తీసుకోకపోయినా అట్లీస్ట్ ఇయర్ మొత్తం కష్టపడితే 2.5 lakhs వచ్చిన బెస్ట్ ఇన్కమే ఇయర్లీ వన్స్ అని అనుకున్నాను. అలా స్టార్ట్ అయిన నా జర్నీ ఇక్కడ నా అప్లైనర్ అండ్ స్పాన్సర్ సపోర్ట్ తో అండ్ సేమ్ టైం వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ సపోర్ట్ తో స్టెప్ బై స్టెప్ నా మైండ్ సెట్ చేంజ్ అవుతూ, నా ఆలోచన విధానం చేంజ్ అవుతూ, నా గ్రోత్ కోసం నేను ఇంతకు ముందు లైఫ్ బిగినింగ్ లో చాలా మంది టీనేజ్ లో ఉన్నప్పుడు చాలా డ్రీమ్స్ ఫీల్ అవుతారు, చాలా రకాలుగా లైఫ్ ను ఊహించుకుంటాం. కానీ అలా ఒక ఏజ్ కి వచ్చేసరికి అవన్నీ ఆశలు తగ్గిపోతూ ఉంటాయి. కాంప్రమైజింగ్ లైఫ్ లోకి వెళ్ళిపోతాం, కాంప్రమైజ్ అవుతూ ఉంటాం, చాలా సాక్రిఫైస్ చేస్తూ ఉంటాం. అలాంటి లైఫ్ లో నేను కూడా ఉన్నాను. ఎప్పుడైతే నేను బిలీఫ్ స్టార్ట్ అయిందో నాకు ఒక 3 to 6 months లోనే, ఇందాక పవన్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఒక 1 year లో నేను బిఫోర్ నా ఎడ్యుకేషన్ లో నేను తీసుకున్న విషయాలు ఇక్కడ ఎన్నో తీసుకున్నాను. ఎస్, నేను కూడా నా 30 years లైఫ్ లో ఎన్నో విషయాల్ని, నేను తీసుకోలేని ఎన్నో విషయాల్ని టూ ఇండస్ట్రీ జస్ట్ 3 to 6 months లో నేను గ్రహించాను. ఇక్కడ నాకు మంచి లైఫ్ ఉంది, కెరియర్ ఉంది. నా లైఫ్, నా కెరియరే కాదు, నా పిల్లలకు కూడా బెస్ట్ కెరియర్ నేను ఇవ్వచ్చు అనే ఒక ఆలోచన నన్ను సీరియస్ గా కమిట్మెంట్ తీసుకునేలా చేసింది. ఒక జాబ్ కోసం ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొన్ని లాక్స్ రూపీస్ మనం ఎంతో కమిటెడ్ గా ఒక 10 to 14 hours మనం వర్క్ చేస్తాం. అలాంటప్పుడు ఇంత 2.5 lakhs ఇన్కమ్ ఉన్న అవకాశాన్ని మనం ఎందుకు సీరియస్ గా తీసుకోకూడదు, సీరియస్ గా వినియోగించుకోకూడదు అనే డిసిషన్ తీసుకొని స్టార్ట్ చేశాను. విత్ ఇన్ 6 months లో నేను 25,000 వీక్లీ ఇన్కమ్ కి రీచ్ అయ్యాను. ఒక 1 lakh మంత్లీ అనేది నా పెద్ద డ్రీమ్. జస్ట్ 6 months లో అది ఫుల్ఫిల్ అయ్యేసరికి చాలా ఆనందం, ఆశ్చర్యం. అది ఈజీగా జరిగిపోయిందని అయితే అనుకోవద్దండి, ఖచ్చితంగా అది టఫే. కానీ ఆ టఫ్ ని కూడా నాకు వైబ్రెంట్ వివా సిస్టమ్ ఈజీ చేసింది. నేను సిస్టమ్ ని ఫాలో అయ్యాను, నా అప్లైనర్ ని బిలీవ్ చేశాను. 100% ఇక్కడ సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ కేవీఎన్ సార్ కావచ్చు, రఘుపతి నాగేశ్వరరావు సార్ కావచ్చు, సందీప్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ ఉన్న ఈ తెలంగాణ, ఆంధ్ర లీడర్స్ ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తూ, వాళ్ళ కమిట్మెంట్ లెవెల్స్ చూస్తూ, వాళ్ళ లాగా నేను కూడా పని చేయాలి అనేది ఒక కమిట్మెంట్ తీసుకోవడం, నా టైం ని సీరియస్ గా దీనిలో పెట్టాను. ఆ టైం ఇన్వెస్ట్మెంట్ వల్ల జస్ట్ 6 months లో నేను వీక్లీ 25,000 ఇన్కమ్ తీసుకోగలిగాను. అండ్ సిస్టమ్ ని ఫాలో అవ్వడం వల్ల అక్కడ నుంచి నా బిలీఫ్ ఇంకా ఇంక్రీజ్ అయింది. 2.5 lakhs తీసుకోవచ్చు అనేది స్ట్రాంగ్ గా అర్థమైంది. అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ ప్రతి మీటింగ్, ట్రైనింగ్ ఏది కూడా మిస్ అవ్వకుండా నేను సిస్టమ్ ని ఫాలో అవుతూ, నా టీమ్ మెంబర్స్ నాతో ఎవరైతే కోఆర్డినేట్ అవుతున్నారో, చాలా మంది ఉమెన్స్ హౌస్ వైఫ్స్ వచ్చారు ఈ బిజినెస్ లోకి. హౌస్ వైఫ్ బిజినెస్ చేయడం అనేది చాలా టఫ్ బిఫోర్ ఇండస్ట్రీవా, కానీ నా ఆలోచనలో. కానీ ఇండస్ట్రీవాకి వచ్చిన తర్వాత, సిస్టమ్ అర్థమైన తర్వాత, లేడీస్ కైనా జెంట్స్ కైనా కంపెనీ 2.5 lakhs ఇన్కమ్ ఇస్తుంది. అలాంటప్పుడు ఎందుకు పని చేయకూడదు? ఇంట్లో 24 hours ఏ సాలరీ లేకుండా వర్క్ చేసే ఒక హౌస్ వైఫ్ ఇక్కడ నిజంగా సీరియస్ గా వర్క్ చేస్తే ఆ ఫ్యామిలీ నెక్స్ట్ 3 generations హ్యాపీగా ఉండొచ్చు.
అలాంటప్పుడు ఎందుకు సీరియస్ గా తీసుకోరు అని అనుకున్నాను. అక్కడ నుంచి చాలా మంది లేడీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఇది ఓన్లీ ఉమెన్ ఆర్గనైజేషన్ కాదండి, ఖచ్చితంగా నా ఆర్గనైజేషన్ లో చాలా మంది మెన్స్ వాళ్ళ బ్యాక్ సపోర్ట్ చాలా ఉంది. వాళ్ళ హస్బెండ్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళందరి సపోర్ట్, నాకు ఈ బిజినెస్ లో నేను సక్సెస్ అవడానికి నా ఫ్యామిలీ సపోర్ట్, నా బ్రదర్ సపోర్ట్, మా హస్బెండ్ సపోర్ట్, నా పిల్లల సపోర్ట్, ప్రతి ఒక్కరి సపోర్ట్ దొరికింది. కానీ కమిట్మెంట్, డెసిషన్ మన చేతిలో ఉంటుంది. మనం డెసిషన్ తీసుకోగలిగితే, కమిట్మెంట్ లో ఉంటే ఖచ్చితంగా ఎవరికైనా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది. అలానే నాకు సపోర్ట్ అయింది. ఇంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ ని ఇస్తూ, మనం అందరికి హెల్త్ ని ఇస్తూ, హెల్త్ తో పాటు వెల్త్ ని ఇస్తూ, వెల్త్ తో పాటు ఇక్కడ ఒక మనం ఆపర్చునిటీ కూడా ఇవ్వచ్చు. ఇచ్చే అవకాశం ఎంత మందికి వస్తుంది? మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా ఇక్కడ వేల మందికి, లక్షల మందికి కూడా మనం అవకాశం, ఒక ఆపర్చునిటీ ఇవ్వచ్చు, మంచి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. అలాంటి అవకాశాన్ని ఎందుకు మనం వినియోగించుకోకూడదు? సీరియస్ గా నేనైతే ఈ 3 years జర్నీలో చాలా చాలా నేర్చుకున్నాను ఇండస్ట్రీ త్రూగా. డబ్బులు ఒక్కటే కాదండి, ఈ రోజు నేను 1,35,00,000 రూపాయలు ఈ ఆర్గనైజేషన్ త్రూగా ఎర్న్ చేశాను. కానీ దానికన్నా మించిన ఎడ్యుకేషన్ తీసుకున్నాను. నా లైఫ్, నా నెక్స్ట్ నా పిల్లల లైఫ్ బాగుండాలి అన్న థాట్ ఎప్పటి నుంచో ఉండేది. దానికి తగిన అవకాశం నాకు వచ్చింది, దాన్ని కరెక్ట్ గా వినియోగించుకున్నాను. ఇప్పుడు నాతో పాటు ఎంతో మంది, ఎన్నో వందల వేల మంది ఈ ఆర్గనైజేషన్ లో సక్సెస్ అవుతున్నందుకు, ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం ఇంతమంది జీవితాన్ని మార్చినందుకు, ఇండైరెక్ట్ గా నేను చేసింది ఏమీ లేదు. జస్ట్ ఈ సిస్టమ్ ని, కంపెనీ ఏదైతే చెప్తుందో, వైబ్రెంట్ వివా అప్లైన్ లీడర్స్ ఏదైతే చెప్తున్నారో దాన్ని నేను ఫాలో అవుతూ నా ఆర్గనైజేషన్ లోకి వచ్చిన వాళ్ళు సక్సెస్ అవ్వడానికి సపోర్ట్ చేస్తూ వచ్చాను. అది ఈ రోజు ఎంత బ్లెస్సింగ్ ని నా ఫ్యామిలీకి ఇచ్చిందంటే చాలా చాలా మాటల్లో చెప్పలేని హ్యాపీనెస్. బట్ ఇది కాదు, జస్ట్ ఇది బిగినింగ్ అని ఇండస్ట్రీ ప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు వీక్లీ 1 ఒక డైమండ్ వస్తున్నారు, చూస్తున్నాం మనం. ఇంకా ఇండస్ట్రీ వాలో ఎంతో హ్యూజ్ ఆపర్చునిటీ ఉంది. దాన్ని కరెక్ట్ గా వినియోగించుకుంటే ఖచ్చితంగా ఈ రోజు కామన్ మ్యాన్ కు హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ 3 అందుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు ఎవరైతే ఫస్ట్ టైం ఈ హాల్ కి వచ్చారో, ఈ రూమ్ కి వచ్చారో, ప్రతి ఒక్కరు కూడా సీరియస్ గా మీకోసం మీరు ఒక 10 నిమిషాలు ఆలోచించండి. ఇంతసేపు ఎంత ఎనర్జెటిక్ గా, ఎంతో అద్భుతంగా మనకు శ్రీనివాస్ గారు మంచి ప్రెజెంటేషన్ ఇచ్చారు. చాలా క్లియర్ గా ఈ బుల్లెట్ ప్రూఫ్ బిజినెస్ ఎందుకు అయింది అనేది కూడా మీకు క్లారిటీ ఇచ్చారు. మనం బయటకి ఇక్కడికి డిఫరెన్స్ అర్థం చేసుకొని మన లైఫ్ ని మనం చేంజ్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం ఇది. దీన్ని రైట్ వేలో కనుక మనం వినియోగించుకొని, మన టైం ని, మన వాల్యుబుల్ టైం ని కరెక్ట్ గా మనం వినియోగించుకుంటే 100% ఇక్కడ మన జీవితాన్ని కూడా, ఎవరి జీవితమైనా మార్చుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఎడ్యుకేషన్ తో, క్వాలిఫికేషన్ తో, లాంగ్వేజ్ తో సంబంధమే లేదండి. చాలా సార్లు నేను ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు ఇలా ఫీల్ అయ్యేదాన్ని. కానీ నా మనసులో ఒక సీరియస్ డ్రీమ్ ఉంది. ఏది రాకపోయినా సరే, ఎంతో మంది సక్సెస్ అయిన పీపుల్ హిస్టరీ చూసినప్పుడు వాళ్ళు ఏదో ఒక, వాళ్ళ దగ్గర కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే వాళ్ళు సక్సెస్ అవ్వాలన్న డిజైర్. ఆ డిజైర్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ వచ్చి తీరుతుంది. నాకు కూడా ఏదో విధంగా వస్తుంది అన్న బిలీవ్ చేశాను. 100% ఈ రోజు నేను ఏ స్కిల్ లేకుండా, ఏ నాలెడ్జ్ లేకుండా ఇండస్ట్రీ త్రూగా, ఈ రోజు వైబ్రెంట్ వివా సిస్టమ్ త్రూగా, జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోని ఈ రోజు నేను ఒక సాఫ్ట్వేర్ ఇన్కమ్, నేను గర్వంగా చెప్పుకుంటాను, ఒక 4 సాఫ్ట్వేర్ ఇన్కమ్ నేను ఒక వీక్ లో తీసుకుంటున్నాను. ఈ రోజు కొన్ని వందల మందికి నేను సాఫ్ట్వేర్స్ ఏదైతే ఇన్కమ్ తీసుకున్నారో అంతమందికి నేను ఇంట్లో నుంచి ఇవ్వకుండా జస్ట్ ఇండైరెక్ట్ గా నేను అవకాశం తీసుకోవడం ద్వారా ఈ రోజు ఎంతో మంది ఈ ఆపర్చునిటీ త్రూగా ఇన్కమ్ తీసుకోగలుగుతున్నారు. ఇంత కన్నా బెటర్ ఆపర్చునిటీ ఇంకా ఏముంటుంది? ఇది నేను అర్థం చేసుకునేది. మీరు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఎలా ఇన్వైట్ చేశారో, మీ ఫ్రెండ్స్, మీ వెల్ విషర్స్ మీకు ఇక్కడ హెల్త్ ఉందని చెప్పారా, వెళ్తుందని చెప్పారా, మీకు ఏదైనా చెప్పుండొచ్చు. బట్ ఈ రోజు మీరు ఈ 1.5 hour లో మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఇవి. నేను ఇది 3 years లో చాలా చాలా అర్థం చేసుకున్నాను, ఫీల్ అయ్యాను. నెక్స్ట్ 6 years లో ఒక మిరాకిల్ రజితగా నేను ఉండడానికి డిసిషన్ తీసుకున్నాను. ఖచ్చితంగా ఇంకా నా లైఫ్ లో జస్ట్ ఇది బిగినింగే, ఇంకా ఎన్నో మిరాకిల్స్ క్రియేట్ చేయొచ్చు ఇండస్ట్రీ త్రూగా. మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు రాసుకోండి డైరీలో. మళ్ళీ నెక్స్ట్ హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాం ఇండస్ట్రీ త్రూగా. ఉమెన్స్, మెన్స్ అని కాదండి, ఎవరైనా సరే డిజైర్ ఉన్న వాళ్ళు, ఏజ్ తో సంబంధం లేకుండా, జెండర్ తో సంబంధం లేకుండా, స్కిల్ తో సంబంధం లేకుండా సక్సెస్ అయ్యే ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఏదైనా ఉందంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఇండస్ట్రీ ఆపర్చునిటీ. ఎస్, 100% ఇది నేను ట్రూగా ఫీల్ అయ్యాను, అచీవ్ అయ్యాను. ఈరోజు 1,35,00,000 రూపీస్ ఇన్కమ్ అంటే, వీక్లీ 2.5 lakhs ఇన్కమ్ అంటే
ఒకసారి ఆలోచించండి. మనం కామన్ మ్యాన్ గా మనం ఉండి ఆలోచిస్తున్నప్పుడు 1 కోటి రూపాయలు నా అకౌంట్ లోకి రావడం అంటేనే అమ్మో అంత ఇన్కమ్ మనకి ఎక్కడ వస్తుంది, కానీ త్రూగా ఇండస్ట్రీ త్రూగా అది సాధ్యమయ్యింది. ఇక్కడ మెయిన్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఈ ఆపర్చునిటీ అర్థం చేసుకుని మన టైం ఇన్వెస్ట్ చేయడం. ఎస్, మనం ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మన టైం ని కోల్పోతున్నాం. ఆ టైం ని కనుక కరెక్ట్ గా పెట్టుకోగలిగితే ఈ ఆపర్చునిటీ త్రూగా ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. పవన్ గారు స్లైడ్. మనం నా లైఫ్ జర్నీ ఇలా జరిగిందండి. ఈ ఇండస్ట్రీ త్రూగా ఈ 3 years జర్నీలో ఇది నేను సాధించగలిగింది. ఇంకా జస్ట్ ఇది బిగినింగ్ గానే ఫీల్ అవుతున్నా, ఇంకా చాలా ఉంది. ఇక్కడ వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ సిస్టమ్ ఉంది. మనం బయట చాలా కంపెనీస్ లో చాలా బిజినెస్ లో చూస్తుంటాం, కానీ ఇక్కడ ఒక ఓన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఇక్కడ ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఇక్కడ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు. బిఫోర్ వాళ్ళు ఏదైతే తీసుకున్నారో ఇక్కడ నుంచి ఎలా వాళ్ళు అచీవ్ అయ్యారో, వాళ్ళ జర్నీలో వాళ్ళు ఏదైతే హర్డిల్స్ ఫేస్ చేశారో వాటి నుంచి మనం ఎలా బయటపడాలి. ఇక్కడ ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు మళ్ళీ మనం చూసాం ఒక బ్రిడ్జ్ స్టోరీ. ఇక్కడ మనం అంత స్ట్రాంగ్ గా కన్స్ట్రక్ట్ చేసుకున్న బ్రిడ్జ్ కూడా ఉపయోగపడకుండా పోయింది. ఈ రోజు మీరు ఇప్పటి వరకు మీ లైఫ్ లో మీరు బాగుండడం కోసం, మీరు ఇన్కమ్ ఎర్న్ చేయడం కోసం ఎంతో స్ట్రగుల్ చేసి ఉంటారు. మీరు కూడా ఒక బ్రిడ్జ్ లాంటి ఒక కెరియర్ ని బిల్డ్ చేసుకుని ఉంటారు. కానీ ఇప్పుడు చాలా మంది క్వశ్చన్ మార్క్ సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడింది దానికి ఫలితం ఇంతేనా అనే సిచ్యువేషన్ లో చాలా మంది ఉన్నాం. కానీ మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మీరు బ్రిడ్జ్ మళ్ళీ కొత్తగా బ్రిడ్జ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు బ్రిడ్జ్లతో పని లేదు. ఇలా రద్దీ రోడ్ల మీద మనం ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు ఒక అవకాశం ఉంది, డ్రోన్స్. మనం ఆలోచిస్తే ఇలాంటి అవకాశం కూడా మనకు ఉంది. మరి ఆ అవకాశం గురించి మనం ఆలోచించకపోవడం వల్ల ఇప్పటి వరకు మనం అక్కడే ఆగిపోయి ఉన్నాం. కానీ ఇప్పుడు మనం ఈ ఆలోచన నుంచి మనకు ఒక అవకాశం ఉంది, బ్యూటిఫుల్ ఆపర్చునిటీ, బుల్లెట్ ప్రూఫ్ బిజినెస్ ఆపర్చునిటీ. ఇండస్ట్రీ త్రూగా మీకు ఆకాశమే హద్దుగా మీ జీవితాన్ని మార్చుకునే ఒక అవకాశం వచ్చింది. మరి దాన్ని ఎలా మీరు తీసుకుంటారనేది మీ చేతుల్లోనే ఉంది. మా చేతుల్లో ఏమీ లేదు, జస్ట్ ప్రజెంటేషన్ వరకే మా చేతిలో ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను నా తరఫున విష్ చేస్తూ, ఖచ్చితంగా మీరు ఈ ఆపర్చునిటీ తీసుకొని నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో మీరు కూడా సక్సెస్ అయ్యి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఎవరైనా సక్సెస్ కావచ్చు అనే దానికి కామన్ హౌస్ వైఫ్ గా వచ్చి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకుండా సక్సెస్ అయినా, నేను సక్సెస్ అయినప్పుడు ఇక్కడ మెయిన్ గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఎలా సక్సెస్ అయ్యాను అంటే, ఇక్కడ మనని తీసుకొచ్చిన ఎవరైతే స్పాన్సర్ అండ్ అప్లైనర్స్ ఉంటారో వాళ్ళని 100% ఫస్ట్ లో చాలా విషయాలు అర్థం కావు, కన్ఫ్యూజన్ గా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది కొత్త సిస్టమ్ కాబట్టి. కానీ అవన్నిటిని పక్కన పెట్టి మీ అప్లైనర్ ఏదైతే చెప్తున్నారో దాన్ని ఫాలో అయితే చాలు. మీకు ఇంకా ఈ ఆపర్చునిటీ గురించి ఏమైనా క్లారిటీ, ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో, మిమ్మల్ని ఇన్వైట్ చేసిన మీ స్పాన్సర్, మిమ్మల్ని ఇన్వైట్ చేసిన పర్సన్ అండ్ వాళ్ళ లీడర్స్ తో మీరు కమ్యూనికేట్ అయ్యి ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, ఈ ఆపర్చునిటీ తీసుకున్న తర్వాత సిస్టమ్ ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు 100% ఇక్కడ ప్రతి ఒక్కరు మనకు సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. వాళ్ళు ఎలా అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మీరు కూడా ఒక 1 year, ఒక 2 years లో మంచి అచీవ్మెంట్స్ చేసి ఈ ఆపర్చునిటీ త్రూగా సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు అండ్ వైబ్రెంట్ వ్యూవర్ సిస్టమ్. అండ్ ఈ మీ షేరింగ్ ద్వారా కూడా ఎంతో మందికి మీరు ఒక ప్రేరణ. రియలీ గ్రేట్. ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా దట్ 10th క్లాస్ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది ఈ సొసైటీలో మనందరికి తెలుసు. బట్ యు ఆర్ బ్రేకింగ్ ఆల్ ద బ్యారికేడ్స్. రియల్లీ హార్ట్ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ రచిత మ్యామ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ప్రెజెన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు. సో ఇక్కడ కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళు ఈ బిజినెస్ ని ఎలా చేయాలి అని, ప్రైమరీ ఇన్కమ్, సెకండరీ ఇన్కమ్ ఏదైతే ఉందో అవి ఎలా వస్తాయని, ఎలా చేయాలని అడిగితే మీరు చెప్తారు. ఎందుకు చేయాలి అని కానీ మీరు మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. దే సెడ్ నో, వి డోంట్ నో అని. సో ఎలా చేయాలని అడిగి తెలుసుకొని ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్. కొత్తగా ఎవరైతే వచ్చారో, సో లోక సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ వైబ్రెంట్ వ్యూవర్స్.